స్నానం చేసావు నాన్న? అళ్ళు తోవడమే మర్చిపోయాను. ఊరికే చెప్పానమ్మా. పద్మావతమ్మా పాలు, పద్మావతమ్మా పాలు, పద్మావతమ్మా పాలు, త్వరగా రా అమ్మా, అసలే పొద్దుకిపోయింది, ఇంకా చాలా ఇళ్ళకి వెళ్ళాలి. అయ్యో పిలవమంటాడు లేవడు. ఎందుకు చెవి కోసం మేకలు అలా అరుస్తున్నావు? నా పేరు వీధంతా వినాలా? వీధంతా వినపడుతుంది కానీ కానీ అబ్బే ఏమీ లేదమ్మా, ఎంతసేపు పరిస్థితి అయితే కాదు ఇంకా లేవడు. పేపర్ పట్టుకురారా. ఏ నిన్నే, ఇదిగో తిను. అచ్చోసిన ఆంబోతులాగా ఉన్నావు, నువ్వు తినమ్మా. అమ్మా పద్మా, ఇన్స్టిట్యూట్ టైం అవుతోంది, ఇంకా బయలుదేరమేమిటి? అప్పుడే 9 అయింది. నాకు వడ్డించుకు బయలుదేరాలి కదా, త్వరగా కానీ. అప్పుడే టిఫిన్ రెడీయా? ఏమిటి బాబు ఈ రోజు త్వరగా బయలుదేరుతున్నావు? అదే నాకు తెలిసి రావట్లేదు. టిఫిన్ రెడీయా? అయ్యో ఇంకా రెడీ అవ్వలేదు బాబు. రెడీ అయినంత వరకే పెట్టండి, నాకు ఆకలి అవుతుంది, ఇది తినలేం కదా. అమ్మా ఇడ్లీ పొయ్యి మీదే ఉంది, పూరి ఇదిగో ఇంకా ముద్దగానే ఉంది, సాంబార్ మాత్రం రెడీ. ఆ ముద్ద లేవండి, సాంబార్లు అద్దుకుని తినేస్తాను. అదేమిటి బాబు ఇంతటితో పాటు తిండికి కూడా డబ్బులు తీసుకుని? పర్వాలేదండి నాన్న వెళ్ళొస్తాను. హాయ్ బేబీ. మీకేమైనా బుద్ధిందా? ఆడపిల్ల రోడ్డు మీద వెళ్తుంటే డాష్ కొడతారా? పళ్ళు రాళ్ళ కొడతాను. సరే సాయంకాలం వచ్చి మీ సంగతి చూస్తాను. చూసావులే రిక్షా హైదరాబాద్ వస్తావా? అలాగే. ఈ బాడీగార్డ్ పని ఇంకెంతకాలం గురు? నువ్వు ధైర్యం చేయకపోతే వేరే ఎవరైనా తన్నుకు పోతారు. ఆ తర్వాత నువ్వు బాడీగార్డ్ పని చెయ్యాలి ఆ జంటకే. ఐ డోంట్ వాంట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్స్. చూడు మిస్టర్ వెంకటేష్, ఇవాళ అర్ధరాత్రి అయినా సరే పని పూర్తి చేసిన తర్వాత వెళ్ళాలి. కావాలంటే ఓటీ తీసుకో. ఐఎమ్ సారీ సార్, కావాలంటే భోజనం టైంలో చేస్తాను. 5 o'clock నేను ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి. సార్ యు నో సంథింగ్, లేబర్ యూనియన్ యాక్ట్ లో మేనేజ్మెంట్ గురించి. నువ్వు లేబర్వి కాదు, మేనేజ్మెంట్ అంతకన్నా కాదు, ఊరికే టెంపరీ. నే తలుచుకుంటే నీ సీటుని నరసింహ అవతారం చేయిస్తాను. నేనంతా చూతూ అయితే మాత్రం నన్నే చూతూ అంటారా? 4 గంటలకు ఫోన్ వస్తుంది. అమ్మ బాబు ఉన్నారా? ఉన్నారు. బామ్మ పోయింది. 4 గంటలకు మళ్ళీ పోద్ది. హలో తుతు, ఎవరు? మిస్టర్ వెంకటేష్, తుతు నీకు ఫోను. హలో హలో, నేనే గురువా. హలో, గట్టిగా మాట్లాడండి, వినిపిస్తాం లేదు. బామ్మకి సీరియస్ సార్, బామ్మకి సీరియస్ అట. ముసల్దా తుతు, అంత తొందరగా పోదులే. డాక్టర్ రమ్మంటున్నారా? 2 రోజులు ఆపమను, ఆదివారం వెళ్ళొచ్చు. ఇక్కడ మా మేనేజర్ పర్మిషన్ ఇవ్వట్లేదు. ఆ తుతు గారికి ఫోన్ ఇవ్వు. సార్ డాక్టర్ మీతో మాట్లాడతాట. నాతో ఏం మాట్లాడతాడయా? హలో. ఏరా వెధవా, ఒక జీవి పోతూ ఉంటే మనవణ్ణి చూడటానికి వెళ్ళనివ్వవు కదూ? నీ పేరు పద్మనాభం కదూ? తుతు, నా పేరు నీకెలా తెలుసు? నీ లైఫ్ హిస్టరీ నాకు తెలుసు. నీకు ఎయిడ్స్ ఉన్న సంగతి కూడా నాకు తెలుసు. నాకు ఎయిడ్సా? అవును, ఎయిడ్స్ ఉన్న వాళ్ళంతా అప్పుడప్పుడు తూత్తు అని ఊస్తూ ఉంటారు. అలాగా? ఏంటి మీకు ఎయిడ్సా సార్? అబ్బా, ఆ ఎయిడ్స్ కాదయ్యా, గవర్నమెంట్ ఎయిడ్స్. నాకేదో డౌట్ గానే ఉంది సార్. ఇదిగో అదంతా నీకెందుకు గానీ నువ్వు వెళ్ళి మీ బామ్మని పైకి పంపించి ఏర్పాటు చేసుకో. వెళ్ళవద్దు. సరిగమ పదని. హాయ్ టీచర్, నాకు సంగీతం నేర్పుతావా? మొహం చూడు మొహం. సైకిల్ కి లైసెన్స్ ఉందా? సైకిల్ కి ఎందుకండి లైసెన్స్? సరే నీకైనా ఉందా? దేనికి? కారణం లేకుండా దేనికై కొడుతున్నావు? చెప్తారా?
గల్ఫ్ లో వారొస్తే పెట్రోల్ రేటు పెరుగుతుంది. ఇక్కడ ఎందుకు తోటకూర రేటు పెరుగుతుంది? నన్ను అడిగితే నాకేం తెలుసయ్యా? తిరుపతి లడ్డు ఢిల్లీలో దొరుకుతుందిరా. అలాగా? కలకత్తా రసగుల్లా ఎందుకని ఇక్కడ దొరకదు? అది నన్ను అడిగితే. డబ్బింగ్ సినిమా ఇక్కడ 100 రోజులు ఆడుతుంది. అదే తెలుగులో తీస్తే ఎందుకు రాడదాం? సరే, ఏ చేత కొడదాం? 2 చేతులతో కొడదాం. అమ్మో, నువ్వెందుకు కొడుతున్నావు నాకు అర్థమైంది. ఇక సచ్చిన ఈ జన్మలో ఈ వీధిలో కాదు దేవుడు. అమ్మో. శభాష్ వెంకటేష్. నాకు వీధిలో ఉన్న ప్రాబ్లమ్స్ తలక ఇంట్లో కూడా విలన్ తెచ్చి పెడతారా? ఏమండే, ఏమిటండి అది? ఏమిటి? అబ్బే అదేం లేదు బాబు, ఈ గది వాడకుండా ఖాళీగా ఉంది. నీలా మంచి వాళ్ళు ఎవరైనా వస్తే ఇద్దామని. కళ్ళెదురుగా ఈడొచ్చిన పిల్లని పెట్టుకుని. ఈడొచ్చిన అటు కాదు ఇటు, మీ భార్య గురించి చెప్తున్నాను. నేను ఆమెతో మాట్లాడతాను, కౌగిలించుకుంటాను. ఇది మీకు తప్పుగా అనిపిస్తుందా? అనిపించదు. ఇదే వచ్చేవాడు చేస్తే అదెలా కుదురుతుంది? నేను ఇల్లు మాత్రం దిగుస్తున్నా. ఈ కాలం కుర్రాళ్ళని నమ్మకండి. మీరు ఒకసారి వస్తారా? సారా సరే, మీ ఆవిడ యవ్వనం చూసి మీరు ఆవిడ బయటికి వెళ్ళినప్పుడు అందరూ తండ్రి కూతురు ఆఫీసులో వచ్చాయి. ఎస్ సార్, ఇక్కడేదో రూమ్ ఖాళీగా ఉందని చెప్పారు. పైకి రండి. మంచి ఏరియా అండి, పక్కనే గుడి ఉంది. రోజు దేవుడి దర్శనం చేసుకోవచ్చు. మేము వచ్చింది ఆ అమ్మాయి దర్శనం కోసం సార్. అర్థమైంది. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. హౌస్ ఓనర్ ఎలాంటి వాడండి? నైస్, వెరీ నైస్ లేడీ. లేడీ అంటే అవి మంచిదే, కానీ ఆ ఇంట్లో పని మనిషి ఉన్నాడు. అతను ఇప్పుడు ఢామ్ ఢూమ్ అంటూ మొగుడులా ప్రవర్తిస్తాడు. డోంట్ వరీ సార్, అతను మేము కేర్ చేయం. గుడ్, వెరీ గుడ్. నమస్కారమ్మా. ఎవరయ్యా మీరు? పనోడు అనుకుంటా. వీడితో మనకు పని ఏంట్రా? నమస్కారం మేడం, మీకు ఎంత అద్దె కావాలన్నా ఇస్తాం. నేను అడుగుతుంటే ఆవిడతో మాట్లాడతారేమయ్యా? నోరు మూసుకుని తోట పంచుడు. మహాలక్ష్మి లాంటి మీకు ఎంత అడ్వాన్స్ అయినా ఇస్తాం. ఒరేయ్, నా కళ్ళ ముందు ఇలా మాట్లాడుతున్నారంటే. అతనికి రూపాయి ఇచ్చి టీ తాగమని చెప్పరా. దామ్మా దా. మేడం, మేము ఇంత ముందు రైల్వే కాలనీలో ఉండేవాళ్ళం. ఆ ఇంటి ఓనర్ కి 10 సంవత్సరాలుగా పిల్లలు లేరు. వాళ్ళ అదృష్టం బాగుండి మేము వెళ్ళిన 1 సంవత్సరంలోనే ఒక బాబు, ఒక పాప, కవల పిల్లలు పుట్టారు. కెమెరా కొత్తదా బాబు? ఫిలిం లేదండి. అదే కావాలి. మీ షాప్ లో చెక్కలేదు కదా? సాగుబోతు చూసుకో. షాప్ నంబర్ ఏంటి? స్మైల్ ప్లీజ్. థ్యాంక్ యూ. పత్రికా విలేకరా, రాసుకో, రేపు పేపర్ లో చూసుకుంటాను. రాయికి సీల్ ఉందా? స్మైల్ ప్లీజ్. థ్యాంక్ యూ. స్టాక్ రూమా? అక్కడేం లేదు. అసలు ఎవరయ్యా నువ్వు? డిపార్ట్మెంట్ ఆఫ్ సివిల్ సప్లైస్ అండ్ నేచురల్ గ్యాస్ కంపెనీ. లక్ ఉందా? దేనికి? సీలు వెయ్యడానికి. ఇదిగోండి చక్కెర. వస్తాను. బాబు, కాఫీ తాగి వెళ్ళకూడదు? మీ అమ్మాయి స్వయంగా పిలిచి తన చేతో ఇచ్చినప్పుడు తాగుతాను. ఇవన్నీ కొనిపెట్టమని నేను అడిగానా? ఏదో ఒక వంక పెట్టుకుని మా ఇంటికి. అది కాదు, నీకు నాకెవరి సానుభూతి అవసరం లేదు, ఎవరి సహాయం అక్కర్లేదు. ఏమయ్యా, ఇంకా ఆఫీస్ లోనే ఉన్నావు? ఇవాళ ఎవరిని పైకి పంపించలేదా? త్వరగా వెళ్ళి ఏం లాభం సార్, మన విలువ ఎవరికి తెలుస్తుంది? ఎవరో అమ్మాయి చెప్పుచ్చు కొట్టుంటుంది, లేకపోతే వీడు ఆఫీస్ లో 5 గంటల తర్వాత కూడా ఉండటమా? చుట్టూ ఏమిటండి, నన్ను మంచివాడిని చూడమని చెప్పి మీరే గది అతికిచ్చేశారు. ఎవడో కోతిలా కూర్చున్నాడు లోపల. మంచివాడే బాబు, పైగా డబ్బున్నవాడు కూడా. 10 నెలల అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. అయ్యో సార్, మీకొచ్చే ప్రాబ్లం గురించి ముందుగానే చెప్పారు కదా, మర్చిపోయారా? అదెలా మర్చిపోతాను? వాడు నా పిల్లల తాలూకు తమ్ముళ్ళ లాంటి వాడు. దారి తప్పడు. ఎక్స్క్యూజ్ మీ. ప్లీజ్ కమ్. ఐఎమ్ వెంకటేష్, మీకు పైన ఐఎమ్ సురేష్, మెడికల్ రిప్రజెంటేటివ్, ఆక్టోపస్ ల్యాబొరేటరీస్ లో పనిచేస్తున్నాను. మీ మందు నేను ఎప్పుడు వాడినా. గిటార్ ఎవరిది? ఇంకెవరిది? నాదే. ఐ లవ్ మ్యూజిక్. మీకు డైలీ బేటా దగ్గర దగ్గర 200 రూపీస్ వస్తుంది కదండి. మంచి హోటల్ ఏసీ రూమ్ లో ఉండొచ్చు కదా. మిస్టర్ వెంకటేష్, ఐఎమ్ గే గై, జస్ట్ ఫ్రీక్ అవుట్. పని అయిన తర్వాత మ్యూజిక్ వినాలి, మందు కొట్టాలి, మంచి అమ్మాయి దొరికితే టైం పాస్ చేయాలి. ముందు చెప్పిన 2
హోటల్లో దొరుకుతాయి. మూడోది ఫ్రీగా దొరకదు కదా. ఇక్కడ కూడా ఏం లేదండి, అంత డ్రై. అమ్మాయిలకి యావరేజ్ టీనేజీ 53 సంవత్సరాలు. అయ్యయ్యో, అనవసరంగా అడ్వాన్స్ కూడా ఇచ్చేసానే. అమ్మాయి మీరు కంటపడక ముందు ఎలాగైనా ఇక్కడి నుంచి పంపించేయాలి. ఇదేమిటి సార్, ఈ వయసులో కూడా మీరు గోళీలు ఆడతారా? నో, ఒక చైనీస్ గర్ల్ ఫ్రెండ్ ఇచ్చింది. నువ్వెవరైనా ఒక అమ్మాయిని ప్రేమించావనుకో, ఆ అమ్మాయిని మనసులో తలుచుకుని దీనిలో ఒకటి తీసి నేల మీదో గోడ మీదో కొట్టాలి. ఇది పగిలిపోతే మన ప్రేమ సక్సెస్. ఏయ్, నీకెవరైనా గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారా? ఓన్లీ వన్ ప్లీజ్. ప్లీజ్ టేక్ ఇట్, కమాన్. హలో హలో, ఏమిటండి 12 గంటలకు వస్తాను, నీతో త్వరగా వచ్చేసారు. ఇల్లు చూడాలి కదా, డ్రెస్ మార్చుకుని వెళ్దామని. రండి రండి రండి. నాన్న, నేను వెళ్ళొస్తాను. వాట్ ఎ బ్యూటీ. ఎదురిల్లా చెప్పలేదేం సార్? అది భయంకరమైన రౌడీ ఫ్యామిలీ అండి. ఆ అమ్మాయి ఫాదరు పెద్ద గుండా. అతనికి కూలీలు చేయడం అంటే షేవింగ్ చేసుకున్నట్టే. గోళీలు తీసేస్తున్నాడు. పోయింది. I'm a lucky bastard. హలో అంకుల్, ఎందుకు ఇలా దగ్గుతున్నారు? ఇంకెలా తగ్గమంటావు? నాకు ఇలాగే వస్తుంది, ప్రాణం పోతోంది బాబు. ఈ సిరప్ రోజు 3 సార్లు వాడండి. ఆ. దగ్గు ప్రాణాలు అన్ని దెబ్బతో పోతాయి. మంచిది బాబు. నా పేరు సురేష్, ఎదుళ్ళు మెడికల్ రెప్. మధ్యాహ్నం వస్తాను. కాళ్ళు నొప్పులు చుట్టూ నెరకుండా మంది ఏమైనా ఉంటే ఇప్పించు. అయ్యయ్యో, మీరు రావటం దేనికి, నేనే వచ్చేస్తాను. ఏం చెప్పాను? We're happy to inform you that in pursuance of your order. మధ్యలో ఏం తీయడం దానికి? 4 అయిందిగా, నీకేదో చావు కబురు వచ్చి ఉంటుంది, తీయి. హలో, ఈసారి ఎవరు పోయారు నాయనా? నాన్నగారు. పాప నాన్నగారిని కూడా పంపించేసామన్నమాట ఈసారి. మా నాన్నగారు కాదు సార్, మీ నాన్నగారికే సీరియస్. మా నాన్నగారికి సీరియస్సా? అర్జెంట్ గా ఊరికి రమ్మని చెప్పారు. అయ్యో, అయితే ఇంట్లో చెప్పలే? డోంట్ వరీ సార్, నేను ఆన్ డ్యూటీలో వెళ్ళి చెప్తాను. మీరు హ్యాపీగా చావుకు వెళ్ళండి. ఈ రోజంతా బాత్రూంలోనే చావు. మీ రూమ్ తలుపు తెరిచింది. టైం 3 అయింది, ఆఫీస్కి వెళ్ళట్లేదా? లేదు, సెలవు పెట్టాను. అంటే ఎదురింటికి వెళ్తున్నారా? ఆ అమ్మాయి రమ్మని పిలిచింది. మధ్యాహ్నం ఒకసారి కలిసాను. ఐఎమ్ సురేష్. హలో. మీది ఫస్ట్ క్లాస్ వాయిస్, లవ్లీ మ్యూజిక్. మీ సంగీతమే నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది. నిజంగా సంగీతం అంటే మీకు ఇష్టమా? సంగీతం అంటే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒక్కరు కూడా ఈ వీధిలో లేరండి. నా సంగీతం మీకు నేర్పుతాను. మీ వెస్టర్న్ మ్యూజిక్ నాకు నేర్పుతారా? తప్పకుండా, అందుకే పెడుతున్నాను. బెస్ట్ ఆఫ్ లక్ చెప్పండి సార్. సురేష్, ఆల్ ది బెస్ట్. మీకు నా సహాయం ఎప్పుడూ ఉంటుంది. వెళ్ళిరండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మరి నేను వెళ్ళొస్తానండి. గో అహెడ్. రండి. అదేమిటండి మోహనుడా? పోయిన
వాసు సాయంత్రం నా రూమ్ లో పెట్టుకుందాం. వస్తాను, బాయ్. మంచి ప్రోగ్రామ్ కు తీసుకెళ్ళినందుకు మీకు థ్యాంక్స్ చెప్పాలండి. అసలు మీరెందుకు స్టేజ్ మీద పాడకూడదు? నేనా? నేను అరేంజ్ చేస్తానండి. మీ వాయిస్ ఎక్స్ట్రాడినరీ. 10,000 రూపీస్ ఖర్చు పెట్టి మంచి పబ్లిసిటీ చేస్తాను. ఎవరు 10,000 రూపాయలు ఖర్చు పెడతావా? ఊళ్ళో జనం తిండి లేక చస్తుంటే అమ్మాయి కోసం ఖర్చు పెడతావరా? ఎక్కడుంది? ఎవరు నువ్వు? ఏం కావాలి? నీ ప్రాణం కావాలరా? నా ప్రాణం నీకెందుకు? గిటారు పెట్టుకుని అమ్మాయితో ఉదారు చేస్తావా? వద్దండి, కావాలంటే నా నగలన్నీ తీసుకుని అతను వదిలేండి. వద్దు, నువ్వు వెళ్ళిపో. ఉండా, పనిలో పని ఒక్కసారి నన్ను కౌగలించుకుని వెళ్ళిపో. లేకపోతే నరికేస్తానండి. కౌగలించుకో. ఇంకొకసారి ఎక్కడ నువ్వు? రాయ్, ధైర్యం ఉంటే ముందురా. చంపేస్తాను, నరికేస్తాను. తలకి దెబ్బ తగిలితే చేతి కట్టుకున్నాడేంటి? ఎదవ డ్రామా డ్రామా. మిమ్మల్ని అన్యాయంగా కొట్టిన వాడు నాశనం అయిపోతాడు. ఐఎమ్ సో సారీ సురేష్. నా వల్లే కదా మీకు పరిస్థితి ఏర్పడింది. ఇలా కన్నీళ్లతో నిన్ను చూస్తూ ఉంటే నా గుండె బాధపడుతుంది. డోంట్ క్రై పద్మ. మీకు మా కంపెనీ మందేదైనా కావాలా సార్? అయ్యో వద్దు బాబు, వద్దు. ఈ పరిస్థితుల్లో కూడా నువ్వు? వద్దు సార్, వద్దు సార్. మీరు కూడా ఏడిస్తే అతనుకున్న ఒక గుండె పాపం ఎన్నిసార్లు బాధపడుతుంది. నువ్వు రెస్ట్ తీసుకో సురేష్. తీసుకుంటాడు. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. అలాగే పదమ్మా. వస్తామండి, జాగ్రత్తగా చూసుకోండి. నీ ప్లాను రెండోసారి కూడా రివర్స్ అయింది. ఎస్, నాకు తెలుసు నువ్వే నన్ను కొట్టావని. మిస్టర్ వెంకటేష్, ఈ కాలంలో మనం మంచివాడిగా ఉండటమే ముఖ్యం కాదు. మంచివాడని ఆడపిల్లలు నమ్మించడంలోనే మనం తెలివిని చూపించాలి. సారీ, నేను నీకు విలన్ అయ్యాను. నాకు పెళ్లి మీద ఇంట్రెస్ట్ లేదు. దొరికితే ట్రై చేస్తా. ఆ అమ్మాయి అలాంటిది కాదు. ఎవ్రీ గర్ల్ హస్ అ ప్రైస్. బెడ్రూమ్ వరకు తీసుకొచ్చాను. ఇక బెడ్ మీద రావడానికి ఎంత టైం పడుతుంది? వద్దు, వద్దు, నిన్ను వదలరా. కలర్ పెట్టుకుంటావిటి? ఎక్కడికండి? ఏమండి, మీ తమ్ముడు కనిపించలేదు, ఊరికి వెళ్ళాడా? కాదు, ఎదురింటి రంగారావు గారు వాళ్ళ ఊరు వెళ్లారు. ఆ అమ్మాయి ఒంటరిగా ఉంది. తోడుగా ఉండడం కోసం వీడు వెళ్ళాడు. ఇంకో జోక్ చెప్పనా? చాలండి బాబు, నవ్వలేక చేస్తున్నాను. అమ్మని తీయని దెబ్బ ఎంత. ఏమిట్రా పైనుంచి వస్తున్నావు? హీరోయిన్ మంచి ఉసారి మీద ఉన్నారు. సోడా తెమ్మంటేను ఇచ్చేసి వస్తున్నాను. మేడ పైన పారం సరుకు ఉంది, మిగిలింది రేపిస్తానన్నారు. నీకా నాకా? అయ్యో పడిపోతుందండి. ఎవరా నువ్వు? దొంగ దొంగ పట్టుకోండి. అదిగో దొంగ పట్టుకోండి. అదిగో అక్కడ. నా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పలేదు. అతను చెప్తున్నది నిజమేనా? అవును సార్, నేను ఆయన భార్యాభర్తలమే. వెంకటేష్, నువ్వు చేతులతో కొట్టిన దెబ్బల కంటే ఇది ఇంకా ఎక్కువ నొప్పిగా ఉంది. పద్మ నీ భార్య అని తెలియక
ఐఎమ్ సారీ బ్రదర్. అవును, మీ ఇద్దరు ఎందుకులా విడివిడిగా ఉన్నారు? ఇది ఎవరికి వేసిన శిక్ష? ట్రైన్కి టైం అయింది, మీరు బయలుదేరండి. వెంకటేశ్వరు లేరా సన్నాసి లే. ఏడొక సన్నాసి, ఉద్యోగం లేదు సద్యోగం లేదు, రాత్రి అంతా సినిమాల చుట్టూ బలాదు తిరగడం, పగలంతా నిద్రపోవడం. సన్నాసని సన్నాసి. అబ్బబ్బా ఊరుకోండి, ఉన్నది ఒక కొడుకు, వాడు నిద్రపోయేటప్పుడైనా తిట్టకుండా ఊరుకుంటారా? ఏడ్చాళ్లే, అసలు నేను తలుసుకోకపోతే వాడు పుట్టుండేవాడే కాదు. మళ్ళీ ఎందుకు తలుచుకోలేదు? అబ్బా అబ్బా ముఖంలా నవ్వు చూడు. ఏ సినిమా హీరోయిన్ తో కాపురం చేస్తున్నాడో. దానివల్ల మీకేం పోయింది? కల్లో శ్రీదేవినైనా పెళ్లి చేసుకుంటాడు. ఏంటి కన్న తండ్రి నాకు చెప్పకుండానే? 10 లక్షల మంది నిరుద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగాలు వెంటనే ఇవ్వమని పోరాటం. పేకాడకి నా సైకిల్ తీసుకెళ్తావు. మొన్న పేకాడకి సైకిల్ తీసుకెళ్లి ఒక కాటికి ఒక్కొక్క పార్ట్ ఇచ్చేసి చివరికి సైకిల్ చైన్ మాత్రమే తీసుకొచ్చాడు. దాన్ని సైకిల్ షాప్ కి తీసుకెళ్లి ఆ చైన్ కి సరిపడా సైకిల్ కొన్నాను మమ్మీ. ఏట్రా నువ్వు నాకు చెబుతున్నావా? అసలు నేను తలుసుకోకపోతే నువ్వు పుట్టుండేడు కాదురా సన్నాసే. 10 లక్షలు కాస్ట్ దాంట్లో 1 లక్ష అప్పివ్వు, బిజినెస్ చేస్తానంటే ఇవ్వవు. కనీసం నీ దగ్గరైనా డబ్బు ఉందని మేమంతా ఈర్చిపడుతున్నాం. మీ నాన్న ఏమిట్రా ఒట్టు పిసినారే? పేకాటకి డబ్బులు అడిగితే సంతోషంగా ఇస్తాడు. ఎక్కడి నుంచి వచ్చిన కన్న తండ్రిగా పుట్టాడో. ఇద్దరి జాతకాలు కలిశాయన్నారు. మాకున్నది ఒక్కగానొక్క కూతురు. మా ఆస్తంతా అల్లుడికే. పోతే మా అమ్మాయికి చదువేం లేదు. చిన్నప్పుడే వాళ్ళ అమ్మ పోయింది, కొంచెం గారాబంగా పెంచాం. తాడుకి పాముకి కూడా దాని తేడా తెలియదు. నాకిష్టమేనండి, కానీ మా వాడికి ఉద్యోగం లేదు, ఇక మీద రాదు. ఇంత కట్నం ఇచ్చి పెళ్లి చేసి రేపు తీరా ఉద్యోగం లేదని. అందుకోసమే కదండి మీ సంబంధం కోసం వచ్చింది. పెళ్ళైన తర్వాత మా ఇంట్లో ఉండి పొలం పనులు అవి చూసుకోవాలి. మీ పొలంలో పనిచేయడానికి మనిషి కావాలంటే వేరే ఎవరన్నా చూసుకోండి. వెళ్ళనే నువ్వు లోపలికెళ్ళు. వీడేనండి మా అబ్బాయి. ఆరిని నువ్వేనా బాబా పెళ్లి కొడుకు? పొడుగు బాగానే ఉన్నాడు మామయ్య, మనకు బాగా ఉపయోగపడతాడు. బాబా లోపలికి వెళ్ళుకుని మంచి పట్రా. నేను చంటి చంటి క్షమించు బాబు. ఏ ఉద్యోగం లేదు కదా, ఈ మాత్రం సాయం చేయకూడదా? పెళ్ళైన తర్వాత మనం దారిలో పెట్టుకోవచ్చు. చచ్చినా నేను ఈ పెళ్లి చేసుకోను. నాకు ఉద్యోగం లేదని ఎంత నీచంగా మాట్లాడాడో చూసావమ్మా. నాకు ఈ పెళ్లి ఖాయం చేస్తే నేను ఈ ఊరు వదిలి పారిపోతాను. పిల్ల లక్షణంగా ఉంది, ఫోటో చూడు. ఒరే పెళ్ళైన తర్వాత అంతా మనిష్టమే కదరా. అదేం కుదరదు. పెళ్ళైన తర్వాత చచ్చినట్టు పల్లెటూరులో కాపురం పెట్టాల్సిందే. నేను వాళ్ళకి మాట ఇచ్చాను రా. బాబు ఇంకా వారం రోజులే ఉంది నీ పెళ్లికి, బట్టలేం కొనుక్కోవా? పల్లెటూరులో ఉన్నాయి కదా, గోచి టవలు చాలు. అబ్బా ఎన్నాటగా తెలుసుకున్నాడే నీ ముద్దలు కొడుకు. బలవంతంగా పెళ్లి చేసిన తండ్రికి 100 కొరడా దెబ్బలు. జపాన్ లో వారం రోజులు అయిపోతే ఇండియా కూడా వస్తే బాగుంటుంది. ఏంటి ఇది? 2 శుభలేఖలు తిరిగి వచ్చాయి. అడ్రస్ తప్పు రాచావా? లేదే. చూడు. నాకు ఉద్యోగం వచ్చింది, నాకు ఉద్యోగం వచ్చింది. నిజమా? సరిగ్గా చూసుకో, ఎవరిదన్నా అడ్రస్ మారి నీకు వచ్చిందేమో. 6 నెలల క్రితం అప్లై చేశాను, ఇప్పుడే సెలెక్ట్ అయినట్టు కవర్ వచ్చింది. ఈ నెల 15న జాయిన్ అవ్వాలి. అది ఎలాగరా సన్నాసి? 14వ తేదీ కదా నీ పెళ్లి, వీలు పడతాను రాసి. కావాలంటే పెళ్లి క్యాన్సిల్ చేస్తాను, కానీ ఉద్యోగంలో జాయిన్ అవ్వడం మానను. ఈ ఉద్యోగం లేదన్నా కదా నన్ను ఈగా దోమ కంటే హీనంగా చూస్తున్నారు. మిస్టర్ అమ్మా నీ మొగుడు పేరేంటి? పాపారావు. మిస్టర్ పేకాడ పాపారావు, ఇక నుంచి నా పెళ్లి గురించి మాట్లాడాలంటే నాతోనే మాట్లాడాలి. ఈ రోజుల్లో మినిస్టర్ అవడం చాలా తేలికమ్మా. ఒక గ్రాడ్యుయేట్ కి ఉద్యోగం రావటం చాలా కష్టం. మన ఊరు మొత్తం మీద వెంకటేష్ ఒక్కడికే ఉద్యోగం వచ్చింది, అందుకనే ఊరేగిస్తున్నాం. ఈ సుబ్రహ్మణ్యం ఎక్కడ తెచ్చాడు? పొద్దుటి నుంచి కనబడలేదే. ఇలా పిల్లలతో ఆడుకుంటూ కూర్చుంటే వచ్చే మొగుడు పల్లెటూరు గబ్బిలాయని వెనక్కి వెళ్ళిపోయాడు. వెళ్ళని
హాయిగా వీళ్ళతో ఆడుకుంటూ ఇక్కడే కూర్చుంటాను. ఇలా కూర్చో. నీ పెళ్ళైన తర్వాత నువ్వు నీ మొగుడుతో ఎలా ఉండాలో నేను నేర్పిస్తాను. ఇదేం పుస్తకమే? శోభనం గదిలో ఏం చేయాలో అంతా ఇందులో ఉంది. ఛీ, ఏమిటి బట్టలు లేకుండా? ఇలా చేస్తేనే పిల్లలు పుడతారు. నిజమా? ఉండు నాన్న అడుగుతాను. ఏయ్, సిగ్గులేదు? ఆ, ముక్కు మొహం తెలియని వాడి ముందు బట్టలు ఇప్పడానికి సిగ్గులేదు కానీ మా నాన్న అడిగితే సిగ్గా? అయ్యో నానా, ఏ విషయం మాట్లాడాలి బాబు? అర్జెంట్ గా రమ్మన్నావుట. చూడండి, నేను ఇప్పుడు పెద్ద కంపెనీలో పెద్ద ఉద్యోగంలో చేరబోతున్నాను. ఇదంతా మన పద్మావతి అదృష్టమే మావయ్య. అవునయ్యా, నేను వేసుకున్న షర్టు ప్యాంటు షూ చెడ్డి అన్ని మీ పద్మావతి అదృష్టమే. చాలా మావయ్య పిల్లలు వచ్చేసారు. పెళ్లి మటమ్మా. దగ్గర సన్నాసే. ఇదిగోండి, ఇవాళ వాడి పెళ్లి. వీళ్ళందరి ముందు సన్యాసిని పిలవడం మానేయండి. పైగా వాడు ఆఫీసర్ కూడా. సర్లే, నమస్కారం. నమస్తే. పెళ్లి కొడుకు హారతిచ్చి లోపల తీసుకురావే. హ్యాపీగా కంఫర్టబుల్ గా జరిగింది. ఓకే, ఆర్ని ఆడు పెళ్లి కొడుకు కదే, డ్రైవర్. ఇతను పెళ్లి కొడుకు. మా అమ్మగారు నాన్నగారు. నమస్కారం అండి. పెళ్లి కొడుకు బాగానే ఉన్నాడ్రా. పక్కన ఆ పిల్లెవరు? పెళ్లి కొడుకు కాదమ్మా, పెళ్లి కొడుకు తండ్రి గారు తల్లి గారు. ఏమీ అనుకోకండి అమ్మా, నా కళ్ళు సరిగ్గా కనబడవు. పర్వాలేదండి. ఆ మెళ్ళోదంతా బంగారమేనా? అమ్మా అమ్మా, నాకింట్లో పనుంది, మీరు మాట్లాడుకోండి. 100 సంవత్సరాలు వచ్చినా మీ ఆడవాళ్ళకి బట్టల మీద బంగారం మీద మోగిపోదు. ఏమండి బాగున్నారా? పొద్దున్నే భోంచేశాను. అర్థమైంది. పొద్దున్నే భోంచేశాను. అర్థమైందిరా ముసలాడా. చూసేవాళ్ళు నాకు చెవుడు అనుకుంటారు. ఇంతకి ప్యాకాట్ ఎక్కడ ఏర్పాటు చేశారు? పక్కింట్లోనే ఏర్పాటు చేశాం. మీ ఊళ్ళో ఓకెంత? మీకు ప్యాకాట్ వచ్చా? వచ్చా? ఈ ఆస్తి అంతా ఎలా సంపాదించాననుకున్నారు? అమ్మో, అయితే ఈ ఊళ్ళోనే ప్యాకాడకూడదు. పెళ్లి కొడుకు ఎలా ఉన్నాడో చూసారా? కోతిలో ఉన్నాడు. పక్కన వార్నెట్స్ అని కూడా ఉంది. ఊరుకోరా అక్క, బాగానే ఉన్నాడు. ఏమండి, మా వాడి గురించి ఏమనుకుంటున్నారు మీరు? ఊరేగింపు లేదు, బ్యాండ్ మేళం లేదు, ఆఖరికి మ్యూజికల్ పార్టీ కూడా లేదు. ఏంటండి మరి పల్లెటూరు మాట్లాడినట్టు మాట్లాడుతున్నారు? మేము పట్టణాల్లో చూసాం. బ్యాండ్ మేళం, గీని మేళం అంతా టేప్ రికార్డు మీద నడిచిపోతుంది. ఇప్పుడు సాయంత్రం శోభనం కూడా టేప్ రికార్డు మీద నడిపిస్తారా? ఏంటి పశువులు కాపురం పెట్టినట్టు పెళ్లి రోజే శోభనమా? మా సాంప్రదాయ ప్రకారం 5 రోజుల తర్వాతే శోభనం. మావాడు పని బాట లేకుండా ఈ ఊర్లో 5 రోజులు కూర్చుంటాను అనుకుంటున్నారా? ముందే చెప్తున్నాను, మధ్యాహ్నం పెళ్లి, సాయంకాలం శోభనం. కుదరదా? సరే, మధ్యాహ్నం శోభనం, సాయంకాలం పెళ్లి. ఏంటంటే వాట్ యూ థింక్? మా వాడు ఇప్పుడు ఆఫీసర్, రేపు ఉదయం డ్యూటీలో జాయిన్ అవ్వాలి. మళ్ళీ ఎప్పుడో వస్తాడు. సరే, వచ్చినప్పుడే పెట్టుకుంటాం. అదేంట్రా అలా అంటున్నాడు? కొంచెం పోసు కొట్టమంటే మరీ రెచ్చిపోతున్నారు. అసలే నాటు మనిషి. శోభనంతో పాటు పెళ్లి కూడా క్యాన్సిల్ చేస్తాడు. అబ్బాయికి ఉద్యోగం వచ్చింది కదా, ఇంక ఈ పల్లెటూరులో ఎందుకుంటాడు? ఒక వారం రోజుల్లో మీ అమ్మాయిని తిరుపతికి కాపురానికి పంపించాలి. అమ్మాయి ఇంకా చిన్నపిల్ల, బొత్తిగా లోక జ్ఞానం లేదు. తిరుపతిలో వెంటనే కాపురం అంటే నాకు మాత్రం పెళ్ళైన వెంటనే అన్ని తెలిసాయా ఏమిటి? మీకు తెలీదా? నేను తర్వాత నేర్చుకోలేదు, అలాగే నేర్చుకోవాల్సిందే. ఏమంటారు? అది సరేనమ్మా, ఇంతకీ నువ్వెవరు? అమ్మా, ఆవిడ పెళ్లి కొడుకు తల్లే. ఆ మాట ముందే చెప్పకూడదట్రా. రామ్మ, కాఫీ ఇస్తాను. కాఫీ ఇచ్చారే. మాంగళ్యం తంతునా హేతునా కంఠే భద్రామి శుభగే త్వం జీవ శరదాం శతం మాంగళ్య ధారణ ముహూర్తస్సు ముహూర్తోస్తు. ఇదేమిటే, వాళ్ళు మన కాళ్ళ దగ్గరకు వచ్చి దండాలు పెట్టాలి గాని వెంకటేశ్వర స్వామి గుళ్ళో లాగా ఈ క్యూ ఏంటి? ఎంతమందికని ఒంగొంగి నమస్కారం చేస్తాడు వాడిప్పుడు? ఆఫీసర్. చాలా కష్టపడి ఈ శోభనానికి ఒప్పించాం. నువ్వు తిరిగి రావడానికి 4 రోజులు ఆలస్యమైనా నీ ఫిగర్ ఆ అమ్మాయి కళ్ళ ముందు కనిపిస్తూ ఉండాలి. ఓకే, జీవితంలో మర్చిపోలేనంత గొప్పగా జరగాలి శోభనం. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నిద్రపోకు రోయ్. వాళ్ళే తోసేశారు. పర్వాలేదులే. పాలన్నీ కింద పోయాయి. రాముని పిలవమంటారా? నాకు పాలొద్దు. ఆహా, రాము మా ఇంటి కుక్క. ఇవన్నీ నాకిపోతుంది. ఏం వద్దు కానీ నువ్వురా చెప్తాను. రా. కూర్చో. నేనంటే నీకు ఇష్టమేనా? మీరంటే నాకు ప్రాణం. మీ అంత అందమైన మగాన్ని ఇంతవరకు మా ఊళ్ళో చూడలేదు. తెలియక తప్పు చేస్తే క్షమించండి. ఏమిటిది? ఇవన్నీ మా కృష్ణవేణి చెప్పమంది. ఇంకా ఏమేమి చెప్పింది? ఇంకా ఏవో చాలా అసహ్యంగా చెప్పింది. అవన్నీ నువ్వు చేయవు కదా?
సరే త్వరగా శోభనం చెయ్యి, నేను వెళ్ళాలి. ఎక్కడికి? వెళ్ళి నానమ్మ దగ్గర పడుకోవాలి. లైట్ ఆఫ్ చేయమంటావా? వద్దు, లైట్ ఆపకుండానే శోభనం చెయ్యి. శోభనం అంటే ఏమిటో తెలుసా? నా దగ్గర నేర్చుకోవాలని చూస్తున్నావా? నేనేం చెప్పను, నాకే తెలీదు. కృష్ణుడు చెప్పినట్టు చేస్తున్నావు. చేతి చేతి మన స్నేహితురాలు పంకజం చచ్చిపోయింది. త్వరగా పంకజం పోయిందా? శోభనం గదులు ఏడవకూడదు, వేరే విధంగా అనుకుంటారు. ఇంతకీ ఎవరా పంకజం? మా దూర బంధువు. పేడ పిసుకడం దగ్గర నుంచి పిడకలు చేయడం వరకు అన్ని మా పంకజమే నేర్పింది. అల్పాయుషు 60 ఏళ్లకే పోయింది. నేను వెళ్ళాలి. వెళ్ళు. శోభనం జరగకుండా వెళ్తే మా నాన్నమ్మ తిడుతుంది. త్వరగా శోభనం చెయ్యి. శోభనం అయిపోయింది, వెళ్ళు. ఇదేనా శోభనం? నాకు శోభనం అయింది, నాకు శోభనం అయింది. పంకజ, నువ్వు ఇప్పుడే పోవాలా? ఏంట్రా ఇలా చేసావు? ఒరే, నీ వెళ్ళే ట్రైన్ కి ఇంకా 2 గంటల టైం ఉందిగా, ఈలోగా రూమ్ తీసుకెళ్లి పట్టపగల శోభనం జరగకుండా పులి మీద దాటకూడదురా. ఎక్కడికి వెళ్తుందిరా? డ్యూటీలో జాని సెలవు పెట్టి వచ్చేస్తాను. మీ అల్లుడు చాలా అందంగా ఉన్నాడ్రా. ఏమండి, పద్మతో ఒకే ఒక్క మాట చెప్పొస్తానండి. ఎవర్రా అబ్బాయి? నీకేమైనా బుద్ధి ఉందా? అల్లుడు అలాగా? 100 రూపాయలు చిల్లర ఉందా అని అడిగాడు. చూస్తున్నాను. అమ్మా, వస్తాను పద్మ, వారం రోజుల్లో వస్తాను. ఎందుకు ఏడుస్తున్నావు? వారం రోజుల్లో వస్తానన్నావు కదా, అందుకే. వచ్చి నన్ను తీసుకెళ్తానన్నావు కదా, అందుకే. రాకూడదా? నువ్వురా, కానీ వచ్చి ఇక్కడే ఉండిపో. అదేలా పద్మ? చూడు, టైం అవుతుంది, నేను వస్తాను. బాయ్ బాయ్. ఇప్పుడు హీరోలో ఉన్నావు, వెళ్ళు. రే సన్నాసే, తొందరగా ఇల్లు చూసుకొని అమ్మాయిని తీసుకెళ్ళు. అబ్బా, ఇల్లు దొరకాలి, మంచి రోజు చూడాలి. బాబు, వెళ్ళగానే ఉత్తరం రాయి. అలాగే. వెంకటేష్ బాబా, కారులో క్యారేజీ పెట్టాను, 4 సరిపోద్దే. ఇదిగో బాబా, నువ్వు అక్కడే తిన్నావు అనుకో, డ్యూటీకి వెళ్ళా. ఈ డ్యూటీయే. వస్తానన్నా, వస్తామ్మా, వస్తాను. అలాగే బాబా, వస్తాను. అలాగే బాబా, వెళ్ళే. చంటి చంటి, నీ కాదురా చెప్తున్నది, మరి అమ్మాయి. బాయ్ బాయ్ పద్దు, వస్తానన్నా. ఎక్స్క్యూజ్ మీ సార్. ఉండవయ్యా, కొంప ముంచి మళ్ళీ మాట్లాడుతున్నావు. చూద్దో వెంకటేశ్వర్లు సార్, మీరేనా? నేనేనండి. చూద్దో రండి. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, ప్లీజ్ టేక్ యువర్ సీట్. థ్యాంక్ యూ. వెంకటేశ్వర్లు. యా, వెంకటేశ్వర్లు. క్వాలిఫికేషన్? ఎంఏ సార్. పాస్ అయ్యి 2 సంవత్సరాలు అయింది కదా, ఈ 2 సంవత్సరాలు ఏం చేశారు? మా నాన్నకి సహాయం చేశాను సార్. దేనికి సహాయం? ఆయనకి ఏమైనా పక్షవాతమా? ప్యాకెట్లో పెరట్లో తోటం సార్, అది చూసుకుంటూ. గుడ్. ఇంకా పెళ్లి కాలేదు కదా? అప్లికేషన్ లో బ్యాచిలర్ అని ఉంది. మీరు అప్లై చేసి 3 నెలలు దాటింది కదా, అందుకని అడిగాను. అది ఎందుకంటే మాకు బ్రహ్మచారులే కావాలి. కనీసం ఉద్యోగంలో చేరిన 1 సంవత్సరం వరకు పెళ్లి చేసుకోకూడదు. మా క్వార్టర్స్ లోనే ఉండాలి. ఏం లేదు, ఇది కొత్తగా పెట్టిన కంపెనీ కదా, మీరు క్యాంపులకు వెళ్ళాలి. సమ్ టైమ్స్ యూ హావ్ టు వర్క్ 18 hours a day. ఎస్, అందుకనే మేము ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాం. ఒకవేళ మీకు ఈ మధ్య ఏమైనా పెళ్లి ఏర్పాట్లు జరిగి ఉంటే ఈ ఉద్యోగానికి మీరు పనికిరారు. ఆలోచించుకుని 3 గంటల కల్లా వచ్చి చెప్పండి. ఆర్డర్స్ ఇస్తాం, అగ్రిమెంట్ మీద సంతకం చేయొచ్చు. మీరు కూడా ఈ ఉద్యోగానికి వచ్చారండి? లేదండి, నేను ఇక్కడ ఉద్యోగంలో చేరి 6 నెలలు అవుతుంది. మొన్న నా పెళ్లి చూపులకు వెళ్ళాను. ఆ విషయం వీళ్ళకి తెలిసింది.
నన్ను ఉద్యోగం నుండి తీసేస్తామని చెప్పేశారండి. ఇక జీవితంలో అసలు పెళ్లే చేసుకోనని చెప్పి వాళ్ళ కాళ్ళ వేళ పడి బతిమలాడదామని వచ్చాను. పెద్ద పెద్ద డిగ్రీలు తీసుకున్న వాళ్ళకి ఈ ఉద్యోగం దొరకటం లేదు. వచ్చిన ఉద్యోగం వచ్చినట్టే పోయిందిరా. పాపం పల్లెటూరికి అత్తవారింట్లో కాపురం పెట్టడానికి వెళ్తున్నాడు. ప్యాంటు షర్ట్లతో పల్లెదని చెప్పి మాకు ఇచ్చేసి ఇక్కడి నుంచి పొలం గట్టుపులే వెళ్తున్నాడు రా. కంగ్రాచులేషన్స్. డోంట్ వర్రీ, కళ్ళు మూసి తెరిచే లోపల సంవత్సరం గడువు పూర్తవుతుంది. ఆ తర్వాత హాయిగా పెళ్లి చేసుకుని కాపురం పెట్టచ్చు. ఓకే సార్, మీ కంపెనీలో కొత్తగా చేరే వాళ్ళందరూ బ్యాచిలర్స్ గా ఉండాలి. ఉన్నది ఒకే ఒక క్వార్టర్, అందులో ఎంతమందిని తోస్తారు సార్? ఒక వంటవాడు కూడా లేడు, దగ్గరగా ఒక హోటల్ అయినా లేదు. మన క్వార్టర్స్ మాత్రం ఊరవతల ఎక్కడో అడవిలో ఉంది. మీ ప్రాబ్లం నేను అర్థం చేసుకున్నానయ్యా. మీ సమస్యని పరిష్కరించాలంటే ఒకటే మార్గం. తుతో మీరు ఉద్యోగాలు మానేసి విడిపండి. అలాగే. రండి సార్, ఇదే మీ క్వార్టర్స్. సార్ మీ రూమ్మేట్ వచ్చారు సార్, ఆయన గది చూపించండి. హలో. నీకంటూ సపరేట్ గా రూమ్ ఏం లేదు, వరండాలోనే పడుకోవాలి. సిగరెట్ అఫ్ కోర్స్, నీ సూట్ కేసు వరకు మా రూమ్ లో పెట్టుకోవచ్చు అనుకో. సపరేట్ గా మంచం ఏం లేదు, కింద పడుకోవాలి. సరిగ్గా రాత్రి 9 గంటలకి లైట్లు ఆర్పేస్తాను. మనకేదన్నా అర్జెంట్ పని ఉందనుకోండి, అది పూర్తయ్యే వరకు టైంతో పని లేదు. ఇక్కడ వంటవాడు గింటవాడు ఎవరు లేరు. పక్కనే మహాలక్ష్మి మెస్ అని ఒకటి ఉంది. అమ్మాయి బ్రహ్మాండంగా ఉంటుంది, భోజనం చండాలంగా ఉంటుంది. నా పేరు పుణ్యమూర్తుల సత్యసూర్య ఆనంద వరప్రసాద్. పొట్టిగా ఉన్నాన్ని పొడుగ్గా పేరు పెట్టారు. నువ్వు ఆనందని పిలవచ్చు. ఉద్యోగంలో చేరి 6 నెలలైంది. చిరంజీవి, అందరూ జీవి అని పిలుస్తారు. ఉద్యోగంలో చేరి 10 నెలలైంది. 2 నెలలు కళ్ళు మూసుకుంటే హాయిగా ఈ బ్రహ్మచారుల ఖైదులోంచి రిలీజ్ అయ్యి పెళ్లి చేసుకుంటాను. నా పేరు వెంకటేశ్వర్లు. లూవ్ అని పిలవచ్చా? లూజ్ అని పిలవకుండా ఉంటే చాలు. ప్రియాతి ప్రియమైన పద్మకు నీ భర్త వెంకటేశ్వర్లు రాయనది. నేనిక్కడ బాగానే ఉన్నాను, నువ్వు అక్కడ ఎలా ఉన్నావు? నీ నవ్వు మొహం కల్లోకి అప్పుడప్పుడు వచ్చి నిద్ర పట్టడం లేదు. పగల ఆఫీసులో నిద్రపోతున్నాను. ఇదేం కర్మరా బాబు. ఏ పద్మ, ఇలా రావే. నీ మొగుడు ఉత్తరం రాశాడే. నన్ను తీసుకెళ్ళిపోతాడు. ఇక్కడ నాకు ఇల్లు దొరకడం లేదు, ప్రస్తుతం కాపురం పెట్టడం కుదరదనుకుంటాను. ఇంకా ఉంది నేను. ఇక్కడ ఇల్లు దొరకడానికి 1 సంవత్సరం అయినా పట్టొచ్చు. 1 సంవత్సరం కొంపదీసి బట్లీ ఏదైనా పెట్టుకున్నాడా ఏంటి? బట్లీ ఏంటి ఏంట్రా బాబాయ్? ఇంగ్లీష్ వాళ్ళ చెన్నెల్ సెటప్ నే బట్లీ అంటారా? ఓహో, ఇంగ్లీష్ వాళ్ళకి కూడా చెన్నెల్ సెటప్ ఉందా? మన దేశంలో ఎర్రగా బుర్రగా ఉన్న వాళ్ళంతా ఆ ఇంగ్లీష్ వాళ్ళ చెన్నెల్ సెటప్పే. నేను ఒక్కడి తప్ప. వద్దు, తలుపు తీయద్దు. చిరంజీవి లేడా? పనిలో ఉన్నాడు. బ్యాంక్ లో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పాను. అకౌంట్ ఓపెన్ చేసి ఉంటాడే. చిచి, ఏమిటిది? ఎవరు అమ్మాయి? పేరు హేమామాలిని. వయసు ఇప్పుడే 22 వెళ్ళి 21 వచ్చింది. ఊరు రాజమండ్రి. మంచి కులం. పూటకి 250. గ్రూప్ టికెట్ కి రిబేట్ ఖాయం. చిచి, ఇవన్నీ ఎవరు అడిగారు? నేను నువ్వే కదా అడిగావు. 4 గంటల నుంచి ఇక్కడే కూర్చున్నాను. ఈ టేబుల్ గుడ్డని లుంగిలా కట్టుకున్నాను. ఇది నీకు చాలదు, గుమ్మం గుడ్డ కట్టుకో. సిగ్గు లేకుండా ఏడుస్తున్నావే, ఈ తప్పని అతనితో చెప్పచ్చు కదా. ఎలా చెప్తాను? తర్వాత నేను వెళ్ళాలి. హోల్సేల్ గా మాట్లాడుకున్నాం. నువ్వు కూడా మాతో కలిసేవనుకో, ఇంకొంచెం రిబేట్ ఇవ్వమని బేరం ఆడొచ్చు. ఇది ఇల్లా లాడ్జా? అందరూ కలిసి నాకు పిచ్చెక్కించాలని చూస్తున్నారా? ఏమైందిరా? మీ అల్లుడు గారు. అల్లుడు గారికి ఏమైంది? తిరుపతి ఏమైంది? తిరుపతి నుంచి లగ్గెత్తుకుంటూ వచ్చేస్తున్నాడు. సంతోషించవలసిన విషయాన్ని ఏడుస్తూ చెప్తారా? మరి చెప్పకుండా వచ్చేస్తున్నాడు కదా. సంతోషించలే, ఎదురు తీసుకురా. అలాగే. నిన్ను చూడటానికి అతను వస్తుంటే అలా ఏడుస్తావేమిటి? తనతో తీసుకెళ్లిపోతాడు నాన్న. నోర్మై లోపలికి కాఫీ తీసుకురా. ఇదిగో, అతను కాఫీ చాలా బాగుందంటాడు. మీకోసమే నేనే స్వయంగా చేశాను అని చెప్పాలి, తెలిసిందా? అతను ఏది బాగుందన్నా మీకోసమే నేనే స్వయంగా చేశాను అని చెప్పాలి, తెలిసిందా? మీరు రానని ఉత్తరం రాసినప్పుడే నాకు తెలుసండి మీరు వచ్చేస్తారని. అయ్యో జట్టబ్బాయి, నా పరువు తీయద్దు. రండి రండి. నమస్కారం అండి. కూర్చోండి. బాగున్నారా? ఒకసారి మా ఇంటికి వచ్చారు, గుర్తుందా? మాకేది సూడవటానికి ఇండేసి ఇచ్చారు. అది సూడుదవలేదు గాని కొట్టుదైపోయింది. తాతయ్య గారు ఎవరనుకుని మాట్లాడుతోంది? సరే,
నీకేమైనా మతి ఉందిటే మన ఇంటి అల్లుడు ఉద్యోగం పోయిందిట ఇక్కడే ఉంటానంటున్నాడు. సరే అన్న. నాన్న అమ్మా అదో అల్లుడు గారు వచ్చేసారు, కాఫీ తీసుకొచ్చివమ్మా. కాఫీ నా కోసమేనా? ఎలా ఉన్నావు? నీకోసం తిరుపతి నుంచి లడ్లు తీసుకొచ్చాను. గుండు కొట్టించుకోలేదా? ఇది వాలేదా? తిరుపతికి వెళ్ళిన వాళ్ళందరూ గుండు కొట్టించుకుంటారే. కాఫీ బాగుందా? నువ్వే పెట్టావా? నేను అడగకుండా నువ్వే చెప్పేశావేంటి? చూడు పొద్దు, నేను నీకోసం వచ్చాను. రాత్రి ఇక్కడే పడుకోమంటావా? ఎందుకు? మీ ఇల్లు బాగుంది, ఇక్కడే పడుకుందామని. ఇల్లు బాగుందా? అయితే నేను స్వయంగా కట్టాను. వెంకటేష్ బాబా, ప్రయాణం ఎప్పుడే? చంటి చంటి అతను పొద్దున్నే కదరా వచ్చింది. అది కాదు మామయ్య, రాత్రికి బస్ లేదు కదా. మరి టాక్సీ కావాలంటే టౌన్కి వెళ్ళి చెప్పాలి. ఈ రాత్రి కొండి రేపు పొద్దునే వెళ్ళిపోతాను. సినిమాకి ఏమైనా ప్రయాణం ఉందా? నాకు నైట్ షో అలవాట్లేదు. షో ఇంకా ముక్కలే చూడలేదు. నాది మళ్ళీ కౌంట్. పద్మ పనిలో ఉందండి? పడుకునుంది. ఇవాళకి మాటలు మాత్రమే బాబు. అసలు నీకు బుద్ధుందా? రాగానే చెప్పచ్చు కదా. ఇంత కష్టపడి వచ్చింది నీ చాపా చెంపు చూడడానికా? ఎందుకలా తిడుతున్నావు? అసలు నేను కొట్టాలి. ఎన్ని కళ్ళు కనొచ్చాను. నాతో మాట్లాడడానికి వచ్చావా? నువ్వు పెద్ద కవివి, నీ దగ్గర మాట్లాడి నేర్చుకోవాలి. ఎందుకు కొడుతున్నావు? సారా తాగొచ్చావా? ఏమన్నా? లేదు. ఏమన్నా? లేదు. ఏమన్నా? నేను తాగినా? నేను తాగానంటావా? తాగానంటావా? నిన్ను మళ్ళీ అంటాను. నువ్వు తాగుబోతు తాగుబోతు తాగుబోతు. నన్ను తాగుబోతుంటావా? నిన్ను వదిలిపెట్టను. చెప్పా చెప్పా. నన్ను పేరు పెట్టి పిలుస్తావా? నన్ను పెట్టి పిలుస్తావా? ఇంత రాత్రిపూట బస్సులే ఉండవు బాబు. నాకు అర్జెంట్ పని ఉంది, లారీ అయినా పట్టుకుని వెళ్ళిపోతాను. చంటి చంటి. వెంకటేష్ బాబు, వెంకటేష్ బాబు, నా మాటిని బాబు. చట్టపాయ్, ఇంకొకసారి నాకు ఈ గేట్లో ఎదురొచ్చావో నిన్నేం చేస్తానో తెలీదు. ఇంతకన్నా డార్క్ కలర్స్ ఏం లేవా? ఇవి చూడండి. ఎందుకలా చూసే చూడనట్టుగా వెళ్ళిపోతున్నావు? చూసి చాలా రోజులైంది కదా, మర్చిపోయింటావని. ఈ ఊళ్ళో ఉద్యోగమా? అవును. ఎలా ఉన్నావు? చూస్తున్నావుగా. పెళ్ళిందా? నో, ఐఎమ్ కేర్ ఫ్రీ బర్డ్. నీకు? నో, ఐఎమ్ ఆల్సో కేర్ ఫ్రీ ఫ్రీ బర్డ్. ఓ వండర్ఫుల్. ఒకసారి మా ఇంటికి రా. ఓ షూర్. నీ అడ్రస్ ఇవ్వలేదే? నేనే వస్తాను కదా. ఓకే, బాయ్ బాయ్. వెంకటేశ్వర, వెంకటేశ్వర, ఎంత పొద్దు ఎక్కినా ఇంకా నిద్రేంద్రా? కళ్ళు కూడా వచ్చి నన్ను నిద్రపాటు చేస్తున్నారు. సన్నాసే వెంకటేశ్వర, అలుపు తెరవరా, అలుపు తెరవరా సన్నాసే. రండి 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 రండి. ఏమిటి ఇలా వచ్చారు? నీ పర్మిషన్ తీసుకునే రావాలా? రే సన్నాసే, అసలు నేను తలుసుకోకపోతే నువ్వు పుట్టుండోటివే కాదు. అబ్బా, ఏమిటండి ఇక్కడ కూడా మీ అరుపులో? ఊరుకోండి. ఏం లేదు బాబు, పక్కూర్లో పెళ్లికని వచ్చాం. నిన్ను చూసి చాలా రోజులైంది కదా, చూసిపోదామని ఇలా వచ్చాం. నానా నానా, కూతురు 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 కూర్చోన్నానా? ఏంట్రా ఎట్టా దోస్తావు? ఏం లేదు, మీరు కూర్చోవడం చూసి చాలా రోజులైంది కదా. చిరంజీవి చిరంజీవి చిరంజీవి, లేరా లేరా, అమ్మా నాన్న వచ్చారా? మా అమ్మ మళ్ళీ పెళ్లి చేసుకుందా? అవునరా, మా నాన్న పోయి చాలా రోజులైంది. మీ అమ్మా నాన్న కాదరా, మా అమ్మా నాన్న. డార్లింగ్ డార్లింగ్, మీరన్నా వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి, దీని సంగతి నేను చూసుకుంటాను. ఒరే, అలాగే మాట్లాడతాను కానీ పని అయిన తర్వాత నువ్వు డబ్బులు ఇవ్వకు. ముగ్గురికి కలిపి రిపేట్ నేను మాట్లాడతాను. బాబు, ఇల్లు చాలా బాగుంది. బాగుంటుంది బాగుంటుంది. ఏ వెంకటేష్, ఎలా ఉంది ఇక్కడ? చాలా బ్యాడ్ గా ఉంది. అమ్మా, నువ్వు ఆ రూమ్ చూడాలి కదా. రా ఉండరా. చచ్చాను, సెటిల్ అయిపోయావా? ఏంటిలా సన్నబడిపోయావు? లేదే.
అసలు తిండి తినడం లేదా? తింటురా. చూడు నీ చెయ్యి ఎలా ఉందో, ఆడపిల్ల చెయ్యిలా ఉంది. అవును, నీకు పెళ్ళైన సంగతి మర్చిపోయావా? లేదమ్మా, మర్చిపోలేదు. సార్ ఇంకా పళ్ళు కూడా తోమలేదు, మొహం కడుక్కొని వస్తాం సార్. ఇదిగా పాసి మొహంతో పేకాడితే కలిసి వస్తున్నాయా ఆడాడు. నువ్వెక్కడికి? ప్రకృతి పిలుస్తోంది సార్. కూర్చో. పెళ్ళి ఎన్నాళ్ళైందయ్యా? మాక ఇంకా శోభనం కూడా కాలేదు. రాత్రి అయింది సార్. వాడు నన్ను అడుగుతున్నారయ్యా. ఓహో, మీకింకా శోభనం కాలేదా? మీ అబ్బాయి మోసం చేశాడు అంటున్నారు. వాడితో అన్ని చెప్పేస్తున్నట్టున్నాడే. అమ్మా ఇప్పుడే వస్తాను. ఒరేయ్, నీ చెయ్యి ఇక్కడ వదిలేసి వెళ్తున్నావారా? పర్వాలేదు, మా స్పేరింగ్ ఒకటి ఉంది. అమ్మా నువ్వు ఇటా చెప్తాను. ఏమైందిరా నీకు? ఏమిటి కంగారు? నువ్వు ఇలా కూర్చో. మర్యాదగా దాన్ని దొడ్డుతోకుండా పంపించేయండి. ఈ సుత్తి కన్నా అదే మీరు పరా. అరే రే, ఆ పొట్టు పట్టుకోరా, 40 రూపాయలు పెట్టాడు. నేను ఇస్తానులే నాన్న. చూడమ్మా, ఈ ఊళ్ళో ఇల్లు దొరకదు. దొరికిన ఏదో ఒక ప్రాబ్లం, కరెంట్ ఉండదు, దొంగల భయం. ఇల్లుండి కూడా మా మేనేజర్ ఇక్కడే పడుకుంటాడు. సన్నాసి, మేనేజర్ భార్య కూడా ఇక్కడే పడుకుంటుందా? ఎందుకు పడుకోదు? పడుకుంటుంది. అయితే ఉండి ఆవిడని అడుగుతాను. నమస్కారం అమ్మా, మేనేజర్ గారి భార్య గారు కదా? అవునండి, నేను వెంకటేశ్వర తండ్రి గారిని అమ్మా. మీతో ఒక్క నిమిషం. నిమిషమో గంటో ఫుల్ నైట్ వచ్చి మా మావయ్యతో మాట్లాడండి. తప్పమ్మా, అలా అనకూడదు. చూడమ్మా, మా సన్నాసి కాపురం పెట్టనని మొర ఇస్తున్నాడు. కాపురం పెట్టడం నా వల్ల కాదు, మా ఇంట్లో ఒప్పుకోరు. కావాలంటే 1 రోజు 2 రోజులైతే పర్వాలేదు. ఇదిగో, ఇది వాళ్ళకి ఇవ్వండి. ఇదేంటి ఇది? మేనేజర్ భార్య కూడా కాపురం పెట్టడానికి ఒప్పుకోనట్టదేంటి? నేను చెప్పాను కదా నాన్న నీకు. ఏమిచ్చింది నాన్న? చిల్లరై ఉంటుంది. ఏ తండ్రి ఏ కొడుకు ఇవ్వకూడదు ఇచ్చింది. ఏంటి ఆగా? నడు నడు. ఏంటి అప్రదర్శన? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా 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 గోవిందా. వెంకటేష్, ఏమిటి శివుడి గుళ్ళోకి వచ్చి గోవిందా గోవిందా అంటున్నావు? శివుడు కూడా భక్తిలో ఏ గుడి కూడా మర్చిపోయాను. అవును, మా ఇంటికి వస్తానన్నావు కదా. ఆఫీసులో పని ఎక్కువగా ఉండడం వల్ల. కాలేజీలో నా వెనకే తిరిగావు, నా కోసం హాస్టల్ గోడలు దూకావు. అప్పుడు లేని భయం ఎప్పుడొచ్చిందా? ఈరోజు తప్పకుండా లంచ్కి వస్తున్నావు. దుబాయ్ సంబంధం అని మురిసిపోయి పెళ్లి చేసుకుంది. అక్కడ తన భర్త వేరే అమ్మాయిని ముందే పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నాడని తెలిసి ఊరేసుకుంది పాపం కృష్ణవేణి. ఎక్కడికమ్మా? వెళ్ళిపోతాను. కృష్ణ చావను. నేనేం తప్పు చేశాను? వెంటనే పంపించు నాన్న. అలాగేనమ్మా, మంచి రోజు చూసి. మంచి రోజుతో ఏమొద్దు. నేను వెంటనే వెళ్ళకపోతే ఆయన వేరే పెళ్లి చేసుకుంటానన్నా. నేను ఈ రోజు వెళ్తాను, నేను ఇప్పుడే వెళ్ళిపోతాను. ఎవరు కావాలి? రీటా గారు ఉన్నారా? లేరు. నువ్వా? ఉండొస్తున్నాను. కమింగ్. ఓ, వాట్ ఎ బ్యూటిఫుల్ హౌస్. థాంక్యూ. మీ అమ్మ నాన్న ఇక్కడే ఉన్నారా? ఏమిటి, ఏదో ఒకటి మాట్లాడాలి కదా అని అడుగుతున్నావా? వాళ్ళు నేను కాలేజీలో చదివేటప్పుడు పోయారు కదా. డబ్బు నాకు పెద్ద మనిషి ఇప్పుడు నన్ను దత్తత తీసుకున్నాడు. పద, బెడ్రూమ్ లోకి వెళ్దాం. అదే నేను అడుగుదామని. ఏది? అదే, ఆలే ఇంత బాగుంది, బెడ్రూమ్ ఇంకెంత బాగుంటుందో అని. ఇప్పుడు ఆర్ యు ఫీలింగ్ కంఫర్టబుల్? ఇప్పుడు కంఫర్టబుల్. యు నో సంథింగ్, కాలేజీలో నిన్ను నేను నిజంగా ప్రేమించాను. అప్పుడు నువ్వు కొంచెం ధైర్యం చేస్తుంటే మనిద్దరం కలిసి పారిపోయి హాయిగా. మిస్టర్ వెంకటేష్, నీ సొంత పనిని పూర్తి చేసుకుని గంటలోగా తిరిగి రావాలి. అలా అనతో నాకు ఏడుపు వస్తుంది. నేను భరించలేను, నా గుండె పగిలిపోతుంది. వద్దులు. సారీ రీటా. కట్టుకో. ఎవరు అలా అరుస్తున్నారు? నా మొగుడు. ఏం భయపడకో,
తాళి కట్టలేదు. నాకు ముందు చెప్పలేదే. అమ్ముడు పోలేదు, తాకట్టు పెట్టానంతే. ఎవడ్రా నా పెళ్ళంతో బెడ్రూమ్ లో? నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. బయటికి. ఏ టైంలో నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? ఏ టైంలో రావాలో నువ్వు నాకు చెప్తావా? నువ్వేంటి ఇక్కడికి వచ్చావు? ఇంకెక్కడికి వస్తుందిరా అబ్బాయి, నీతో కాపురం చేయడానికే. నువ్వు కూడా వచ్చావా? మరి అమ్మాయిని ఎవరు తీసుకొస్తారు? అరవదు. చెప్పా పెట్టకుండా ఇలా ఆఫీస్కి తీసుకొచ్చేస్తే ఇలా పద్మని ఇక్కడ ఎవరు చూడలేదు కదా. అదేంట్రా అబ్బాయి, నేనేదో ముండం తీసుకొచ్చినట్టు అలా కంగారు పడిపోతున్నావు ఏంటి? నేను తీసుకొచ్చింది నీ పెళ్ళానా? ఇల్లు దొరకలేదని రాశారు కదా. ఆర్ని, ఇంత పెద్ద మహానగరంలో ఇల్లు దొరకలేదంటే మా ఊళ్ళో వాళ్ళందరూ గొడ్లిప్పుని ఇలా డాన్స్ చేస్తున్నారు. ప్లాట్ఫామ్ మీద పెట్టుకుంటావో లేకపోతే హోటల్లో పెట్టుకుంటావో నాకు అనవసరం. నా ప్రాబ్లం అర్థం చేసుకోవే. అర్థమైపోయింది. అంటే బట్లీ ప్రాబ్లమేనా? ఏమిటో ఆ ప్రాబ్లం. నిజంగానా? నీ మీదట్టు. ఆ పద్మం తీసుకెళ్ళిపోతావా? శబాష్ రా సంటే. పద్మ, నీ జీవితం నాశనం అయిపోయింది. మీ ఆయన సిన్నీలు సెటప్ పెట్టుకున్నాడంట. నువ్వు కూడా కృష్ణవేణిలాగే ఆత్మహత్య చేసుకోవాల్సిందే. బట్లీ ఏంటి ఇదా? వద్దు 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 పద్దు పద్దు ఏడు పొద్దు పద్దు అలాంటిదేం లేదు పద్దు. చట్టబాయ్, నువ్వు అర్జెంటుగా ఊరికెళ్ళు. నా పెళ్ళం సంగతి నేను చూసుకుంటాను. వస్తాను రా అబ్బాయి. మొత్తానికి భయపెట్టి వీళ్ళిద్దరిని సెటప్ చేసాను. నువ్వు ఇక్కడే ఉండు, లోపల చెప్పేసి వస్తాను. ఎవరితోనూ మాట్లాడకు. ఏయ్, ఇదిగో నీకోసం ఊరి నుంచి తీపి పిల్ల తెచ్చాను. బాబు ఇప్పుడే వచ్చేస్తాను. అలాగే సార్. ఇదేమన్నా ఎట్లా పండుకున్నావారా? వద్దు రా. ఇదేనా మన ఇల్లు? కాదు, స్టాఫ్ క్వార్టర్స్. అంటే మన ఇల్లే. అబ్బో, బయట వర్షం వచ్చినా కూడా పర్వాలేదు, హాయిగా తొక్కుడు బిళ్ళాటి ఇక్కడే ఆడుకోవచ్చు. ఏమిటి మన ఇద్దరం ఉన్నా మా వాళ్ళకి తెలిస్తే మనల్ని తొక్కుడు బిళ్ళ చేసేస్తారు. పిచ్చి పిచ్చిగా వాక్క తలుపులు వేసుకుని లోపలే ఉండు. నేను ఆఫీస్కి వెళ్ళి సాయంత్రం వస్తాను. ఇదిగో ఫ్లాస్క్ లో కాఫీ ఉంది, తాగి. నేను కాఫీ తాగను, బోర్నవిటాయే కావాలి. మీ పల్లెటూళ్ళలో బోర్నవిటా కూడా తాగుతారా? ఈ చాక్లెట్ నోట్లో వేసుకుని కాఫీ తాగి పొట్టలోకి వెళ్ళి బోర్నవిటా అయిపోతుంది. అర్థమైందా? పిసినారు పిసినారు. డొనేషన్ ఎంత కావాలని ఇస్తాను సార్. ఆ లేడీస్ హాస్టల్లో ఒక్క రూమ్ ఇప్పించండి సార్. ఎవరికైనా లేడీస్ హాస్టల్లో రూమ్ కావాలంటున్నావు? అది నా కజిన్ సిస్టర్ సార్, ఇప్పుడే ఊరి నుంచి వచ్చింది. దానికి లేడీస్ హాస్టల్లో రూమ్ ట్రై చేస్తున్నాను సార్. సిస్టర్ అంటే తుతు నీతో పాటే ఉంటుందిగా. అలాగా, థ్యాంక్ యూ సార్. అవును, మధ్యాహ్నం వచ్చింది మీ సిస్టర్ అని నాకు చెప్పలేదే తుతు. అలా కూడా అవ్వచ్చని నాకు ఇప్పుడే తెలిసింది సార్. ఓకే ఓకే. తుతు తుతు థ్యాంక్ యూ. ఎప్పుడు వచ్చారా? ఇక్కడ ఎందుకున్నారు అని అడగలేరా? మిస్టర్లు, మా మీద కోపం ఉంటే చీపమ్మంటే పోతాం, కానీ ఒక ఆడదాంతో కొట్టించడం ఏం బాగులేదురా. కొట్టిందా? నేనేమన్నాను? తలుపు తెరమ్మా అన్నాను. నీళ్ళు కొట్టింది. ఎవరమ్మా నువ్వు అన్నాను. అలా మొహం మీద ఉమ్మేసింది వేడిగా. సారీరా. మేము రాము. అమ్మో, పిచ్చిది కరుస్తుంది. మా బట్టలు మాకు పరిస్తే ఆ కొండ కింద మఠంలో ఉంటాం. ఐఎమ్ వెరీ సారీ రా. రండి. సారీరా సారీరా, రియలీ సారీరా. ఏమిటే నువ్వు చేస్తున్నది? నువ్వు వెళ్ళు, నాతో పాటు ఆఫీసులో పనిచేసేవాడు. ఏంటి పోకిరి కథలు అనుకున్నావా? సారీ చెప్ప. సారీ. మీరు కాదురా. అసలు వీడెవర్రా? పద్మావతి. నమస్కారం. నా కజిన్ సిస్టరా? కజిన్ సిస్టర్. కొన్ని రోజులు ఇక్కడే ఉంటుంది. మీరెవరో తెలియక తొందరపడ్డాను, దయచేసి సారీ చెప్పండి. మేమా?
ఇందుకే కృష్ణవేణి ఎప్పుడు తిట్టేది. అయ్యో రామ, నేనొకటి. కృష్ణవేణి ఎవరో మీకెలా తెలుసు? దుబాయ్ లో లేడు నరసింహం, ఆయన పెళ్ళాం. ఏ నరసింహం? ఉగ్ర నరసింహం. నీకెందుకురా? చిన్నప్పుడండి ఆ కృష్ణవేణి మగాళ్ళని చూసినప్పుడల్లా సిగ్గుపడి లంగాని పైకెత్తేసి ఇలా మొహాన్ని కప్పుకునేది. మీతో పాటు ఆ కృష్ణవేణి రాలేదా అండి? అయ్యో నేను మర్చిపోయాను, ఆకలిస్తుంది, భోంచేయాలి. వెళ్ళండి, వెళ్ళి రేపు సాయంత్రం రండి. ఎక్కడికి? వెళ్ళండి. వెళ్తారా? వెళ్ళి పదు పదు పదు. ఏమిటిది? ఈ ఇల్లు వాళ్ళది, వాళ్ళని పొమ్మంటావేంటి? రే మీరు లోపలికి పోతారా? లోపలికి పోతానే. పప్పు ముంచెట్టున్నదే. ఇలా రా. ఏమిటి? నేను వచ్చేసాను కదా, ఇంక వీళ్ళెందుకు? నువ్వు పొమ్మని చెప్తావా, నన్ను చెప్పమంటావా? నీతో మాట్లాడాలి. 1 minute వచ్చేస్తాను. నువ్వు ఇక్కడే ఉండు. ఊరు నుంచి క్యారెట్ తెచ్చుకున్నావు కదా, అది భోజనం చేస్తూ ఉండు. నువ్వు లేకుండా నేనెలా తినేది? నువ్వు వచ్చి వడ్డిస్తావా? అందుక వెళ్ళు, వస్తాను. చూడు బ్రదర్, నీకే ఇబ్బంది లేకుండా కావాలంటే మేమిద్దరం 2 రోజులు ఏ క్యాంప్ కో పెడతాం. వచ్చేసరికి ఈ పిచ్చిది మాత్రం ఇక్కడ ఉండడానికి వీల్లేదు. రేయ్, అది నా కజిన్ రా. కావచ్చు, దానికి భయపడి 24 గంటలు హెల్మెట్ వేసుకుని తిరగమంటావా? రేయ్ పాపం ఆ అమ్మాయి అనాథరా. అమ్మ నాన్న భార్య భర్త అని చెప్పుకోవడానికి నేను తప్ప ఎవరు లేరురా. ఏదో సహాయంగా ఉంటుందని ఇంటి పని వంట పని చేయడానికి నేనే పిలిపించాను రా. చూస్తే అలా కనిపించడం లేదురా, ఎలిజబెత్ మహారాణికి చీరగట్టి తీసుకొచ్చినట్టుంది. చదువు లేదు, సంస్కారం లేదు, ఏం చేస్తాం? ఉదాహరణకి నిన్నే తీసుకో. నువ్వు పెద్ద కంపెనీలో పెద్ద ఆఫీసర్ గా పనిచేస్తున్నావు. బయటికి వెళ్ళి ఎవరికైనా చెప్తే నమ్ముతారా? ఇంకా ట్రైన్ లో హాఫ్ టికెట్ లోనే వెళ్తున్నావు. నువ్వు మొన్న సినిమా హాల్ బయట నిలబడితే బ్లాక్ లో టికెట్లు అమ్ముతున్నాడని పోలీసులు పట్టుకుపోయారు. నేనే కదా విడిపించింది. ఇప్పుడు అవన్నీ ఎందుకో? కడుపులో రైళ్లు పరిగెడుతున్నాయి. ఎన్ని పెట్లున్నాయో లెక్క పెడుతూ ఉండు, ఇప్పుడే వచ్చేస్తా. ఎక్కడికి తీసుకెళ్తున్నావు? తినండ్రా, ఊరు నుంచి మన కోసం తనే వండి తీసుకొచ్చింది. మీ కజిన్ చేటు వంట బ్రహ్మాండం. అన్నదాత సుఖీ భవ. వద్దు వద్దు. ఇదిగో ఆ లెక్కలు మాకొద్దు. నెలకి ఇంటి ఖర్చు కింద 600 ఇస్తాం. ఆ అమ్మాయిని పని మనిషిగానే చూస్తాం. అయ్యో ఏంటా మా కజిన్ ని ఇలా ట్రీట్ చేస్తున్నారని నీ మొహంలో ఏదన్నా చిన్న మార్పు కనిపించిందనుకో, ఆ అమ్మాయిని వెంటనే ఊరికి పంపించేస్తాం. నాకు ప్రతిరోజు చికెన్ ఫ్యామిలీ నుంచి ఏదో ఒకటి కావాలి. కనీసం కోడిగుడ్డైనా ఉండాలి. ఆదివారం మాత్రం తప్పకుండా పంది మాంసం కావాలి. అండర్స్టాండ్? పంది దొరకకపోతే పందికొక్క మాంసం పెట్టమంటారు. ఓకే. ఏయ్, నేను చెప్పింది అర్థమైందా? ఏం చెప్పావు? వాళ్ళు తలుచుకుంటే నా ఉద్యోగమే పోతుంది. అయ్యో, ఆ తర్వాత నువ్వు ఊరికెళ్ళిపోవాలి. అందుకే నువ్వు వాళ్ళని బాగా చూసుకోవాలి. వాళ్ళు మా బాస్ దగ్గర పద్మ అన్న పిల్ల మా ఇంట్లో ఉంది, వంట పని బ్రహ్మాండంగా చేస్తుంది అని అన్నారనుకో, నాకు ప్రమోషన్ వచ్చేస్తుంది. ఇంటి పని ఇంకా బాగా చేస్తుంది అన్నారనుకో, మేనేజర్ నన్ను పిలిచి శభాష్ వెంకటేష్ అంటాడు. ఇంతకీ మీ ఆఫీస్ లో ఉండే వాళ్ళకి వేరే పనేం లేదా? ఎప్పుడు వేరే వాళ్ళ పెళ్ళాల గురించి మాట్లాడటమేనా? అబ్బా ఎంతసేపు? ఆఫీస్ టైం అయిపోతుంది. ఒరే రారా, మెస్కెళ్ళి టిఫిన్ చేసి వెళ్ళిపోదాం. పద. ఉండనరా, ఇంట్లో వంట మనిషి ఉండగా మెస్లో తిండ దీనికి. పదో, ఏయ్ పదో. పోయి సరిగ్గా మండడం లేదు, తీసుకోండి. ఏదైనా నాకు ముందే ఒకటి వాళ్ళకిమని ఎన్నిసార్లు చెప్పాను. నీ తిండి కోసం వాళ్ళు నెలకి 600 రూపాయలు ఇస్తున్నారు తెలుసా? ఇలా చిరంజీవికి సరిగ్గా 1 గంటకి ఆఫీస్ క్యారియర్ పంపించాలి. కూరలో కారం తక్కువ వేయాలి. ఎందుకో తెలుసా? వాడి కడుపులో ఆల్సర్ ఉంది. ఇలా ఆనంద్ సరిగ్గా 2 గంటల ఇంటికి వస్తాడు. వాడికి చికెన్ సూప్, చికెన్ కర్రీ, చికెన్ రైస్, చికెన్ అప్పడం చేసి పెట్టాలి. ఇందులో ఏమాత్రం తేడా వచ్చినా నేను ఊరికి పంపేస్తాను. ముందు కాఫీ చెల్లు. ఏయ్, నీకేమన్నా చెవుడా? కాఫీ చెల్లమని చెప్పాను కదా,
కాఫీ చల్లారిపోయింది. వేడి చేసి తీసుకొద్దామని వెళ్తున్నాను. కాఫీ లైవ్ పర్వాలేదు ఇవ్వు. ఎందుకురా అమ్మాయిని అలా తిడుతున్నావు? పాపం పల్లెటూరు పిల్ల, అందులో నీ కజన్. నాకు తెలుసు. రేయ్, నీకు నచ్చకపోతే ఆ అమ్మాయిని ఊరికి పంపించాయి. అంతేగాని ఇలా కోపగించుకోవడాలు చేసుకోవడాలు వద్దు. ఆఫీస్కి వెళ్దాం పదా. నేను రావట్లేదు, మీరు అలానే. ఇవాళ ఇక్కడే ఉండి దీని ఒక దారికి తీసుకొస్తాను. ఏ పద రా, నీ వల్ల నా పరుగు పోతుంది కదే. వీళ్ళు పోయారా? పోయారు. నీకేం కావాలి? నాకు అర్జెంటుగా ముద్దు కావాలి. చెప్పా. సారీ పొద్దు, నిన్ను ఏడిపించాను. వాళ్ళ ముందు అలా అర్చానం చూస్తున్నావా? అదంతా ఉతుకునే. ఈ రోజు ఆఫీస్ ఎగ్గొట్టడానికే ఈ డ్రామా అంతా. రా, హాయిగా బయటికి వెళ్ళి టిఫిన్ చేద్దాం. కమా. ఏమైందిరా? అబ్బాబ్బా, బస్సులు స్ట్రైక్ అట. కనీసం ఒక ఆటో కూడా దొరకలేదు. ఆర్టీసీ బస్సులు రోడ్ల మీద మాత్రమే నడపాలి అని అసెంబ్లీలో బిల్లు పాస్ చేశారట. అదెలా సాధ్యమని ఈ డ్రైవర్లు స్ట్రైక్ మొదలు పెట్టారు. అమ్మా అలివేలు మంగమ్మ తల్లి, పద్మావతి, ఈసారి ఆయన కాస్త మంచి టిఫిన్ చేసి పెడతావా? ఇదేట్రా? ఏమిటి ఇంకా చూస్తున్నావు? వెళ్ళా. ఇది కూడా కాదు కాదు, వెళ్ళు 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 వెళ్ళు. డార్లింగ్, పిలిచేవా? అవును, నిన్నే పిలిచా. ఏ, రిపేర్ అయిపోయింది. ఏం బాబు అంత ప్రేమగా పిలిచావు? నీ అందాన్ని చూసి అలా పిలవాలనిపించింది అంతే. ఓ 500 రూపీస్ అప్పిస్తా. నీ ప్రేమ ఏంటి ఇంత మొరటుగా ఉంది? అసలే నెలాఖరు, నన్ను వదిలే. వద్దు, భోంచేసావా? ఇవన్నీ రేపు కడుక్కోవచ్చు కదా, టైం 10 అయింది. ఓ, నువ్వు వెళ్ళి పడుకో. అయితే నువ్వు రావా? నేను ఒంటరిగా పడుకోవాలా? నేను వాళ్ళ దగ్గరే పడుకోవాలి కదా. ఎందుకు? వాళ్ళకి పెళ్ళయ్యేంత వరకు వాళ్ళతోనే పడుకుంటారని దేవుడికి మొక్కుకున్నాను. అయ్యో, సరే అయితే నేను కూడా మొక్కుకుని వాళ్ళతోటే పడుకుంటాను. అయ్యో వద్దు, ఒంటరిగా పడుకోవడానికి నాకు భయంగా ఉంది. ఏంటిలా వచ్చేసావు? నీ మొక్కుబడి ఏమవుతుంది? అది అడిగానులే. పెళ్ళాన్ని ఒంటరిగా వదిలిపెట్టడం కంటే మొక్కుబడేం పెద్దది కాదు, వెళ్ళు అన్నారు. ఎవరు? నీ స్నేహితుడా? దేవుడు. ఏం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? మీసం గుచ్చుకుంటుంది. ఏం కావాలి నీకు? ఎక్కడా ఎక్కడా చచ్చింది గొర్రె. పద్మా, ఏం జరిగింది పద్మా? ఓహో, వీడిని చూసి భయపడ్డావా? మన ఆనంద్ నిద్రలో నడిచే అలవాటు ఉంది, చూసావుగా. ఎక్కడికి వస్తాడో తెలియదు, ఎక్కడికి పోతాడో తెలియదు. నీకేం భయం లేదు, నువ్వు పడుకో. అవును, నీ ముఖంలో ఏదో మార్పు ఉంది. కళ్ళజోడు. కరెక్ట్, కళ్ళజోడే. ఒరేలు, ఈ ఆనంద్ గడు ఎక్కడ పోయాడ్రా మళ్ళీ? ఆనంద్ చూడు, వచ్చి నాకింద పడుకున్నాడు. ఏటో అంతా అయోమయంగా ఉంది. ఇదిగో పద్మావతి, నా కాటన్ బట్టల్ని ఈ గంజి పౌడర్ లో నానేసారే, అప్పుడే స్టిఫ్ గా ఉంటాయి. అర్థమైందా? ఎలా ఉంటాయి? స్విఫ్ట్ గా ఉంటాయి. తప్పు నాది. పద్మానే ఆఫీస్కి పెళ్ళానికి టాటా చెప్పి హ్యాపీగా ఆఫీస్కి వెళ్దామంటే మధ్యలో సినికెళ్ళ వీడొకడు.
చిరంజీవి నేను ఆఫీస్కి వెళ్ళొస్తా. వెళ్ళదా, నాకింకా చాలా పనుంది. ఏమిటో ఇక్కడ వెలగబెడుతున్నా రాజకార్యం. చిరంజీవి నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఇప్పుడు వెళ్తే సాయంత్రం దాకా రాను. చెప్పావు కదరా, నాకేమన్నా చెవుడా? ఓ, నీ కజిన్ ని పిలవాలా? అబ్బే, ఉండు. కడుపులో మంటగా ఉంది, జావ కావాలి, అర్జెంట్. ఇదిగో తెస్తున్నా. చూసావా, అది స్టైల్. ఇదిగోండి. ఏదైనా ముందు నాకు ఇవ్వకూడదని ఎన్నిసార్లు చెప్పాలి? అతనికి ఇవ్వు. ఏంటి? అబ్బాయి ఏం లేదురా, సాయంత్రం 6 గంటలకి మళ్ళీ నీకు ఒకసారి జావ ఇవ్వమంటున్నాను. నీకు అలసరు కదా, అది సంగతి. వెళ్ళానా వెళ్ళానా, టాటా బై బై. జన్మలు బాగు. ఏమిటిది? జావా కార్పొరేషన్ వాటర్ లాగా పల్చగా ఉంది. జావంటే గంజిలాగా చిక్కగా ఉండాలి. గంజిలాగా. రేపటి నుంచి అలాగే చెయ్యి. జావ తీసుకురావడానికి ఎంతసేపు? ఇదిగో వస్తున్నా. జావంటే ఇలా ఉండ. కావాలంటే నా చొక్కా పుచ్చుకోండి, నేనేం చేయను. అసలు అలాంటి బుద్ధి లేని సన్నాసిని అంది ఇది. అదేటండి, మీ ముఖం చూసే కదా మేము అమ్మనిచ్చాం. ఇప్పుడు మాత్రం నా ముఖం మారిపోయిందా? అదే అనవసరంగా ఇక్కడ టైం వేస్ట్ చేసే కంటే వెళ్ళి పోలీసు రిపోర్ట్ ఇచ్చాడు, బొక్కలతో ఇచ్చాడు. నాకే అభ్యంతరం లేదు. అసలు నా కొడుకే కాదు. ఏమైనా కావాలా? బాగా లేకపోయినా నువ్వు కట్టుకోవాలి. పట్టు చీర. ఇంత ఖరీదైన చీర నాకు వద్దండి. వద్దంది కదా, వెళ్ళి వాపస్ చెయ్యి. రిబేట్ లో కొన్నట్టున్నాడు. చూస్తే ఓల్డ్ స్టాక్ లో ఉంది కదా. చిచి, చీర బాగానే ఉంది కానీ. మరికని తీసుకో. టంటడాయ్, చీర బాగుంది కదూ. పాపం, ఒక నెల జీతం మొత్తం పెట్టుకొని ఉంటాడు. పాలవాడు వస్తే ఏం చేయాలి? జరీ బార్డరు చింపివ్వు. ఆశ దోశ అప్పుడు వడ నేనే ఇవ్వను. ఏమిటిది? ఇక నువ్వు వంట చేయడానికి వీల్లేదు, నేను చేస్తాను. నువ్వు వంట చేసి చేసి నీ చేతులు వాచిపోయాయి. వెళ్ళు, వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చో. అరగంటలో వంట పూర్తి చేసి తీసుకొస్తాను. వెళ్ళు. వెళ్ళమంటుంటే. పద్దు, ఒంటరిగా కూర్చున్నావే, ఆనంద్ గడికి రాలేదా? వంట చేస్తున్నాడు. వచ్చాడా? భోజనం రెడీ. వచ్చేసావా? నువ్వు తగలడు, తిందువు గాని. తుడుచుకున్నావు కదా, ఇటివ్వు. ఇదేంటి కూర? ఏది? అనొచ్చనుకుంటాను. ఏట్రా, పూతరేక తీయగలేదేమిటి? చిచి, కంట్రీ కంట్రీ. ఇది పూతరేక కాదు, చేతులు తుడుచుకునే పేపర్. ఉప్పు దేంటో కూరలో ఉండదు. ఉందే, ఉండడానికి వీల్లేదు. చెప్తుంది. కూరకు ముందు సాంబారు చేస్తుంటే చెయ్యి జారి ఉప్పు డబ్బా మొత్తం సాంబార్లో పడిపోయిందా? కూరలో ఉప్పు ఎలా ఉంటుంది? ఇదేంటి ముల్లంగి ముక్క? చిచి కాదు, ఉప్పు డబ్బా మూత. పద్దు, ఉప్పు డబ్బా మూత. అయ్యో, నువ్వు ఆ కూరేసి తిను. నీ మొహం లాగా నల్లగా ఉంది. ఇంత తెల్లని పిల్ల ఎలా తినగలదనుకున్నావురా? బుక్ చూసే చేశాను రా. 36వ పేజీలో క్యారెట్ కూర ఎలా చేయాలో రాసుంది. చివరి పేజీ చూస్తే చింతిస్తున్నాం. 36వ పేజీ 63వ పేజీ గాను, 63వ పేజీ 36వ పేజీ గాను మారిపోయింది. క్షమించండి అని రాశారు. అది నా తప్పు కాదు, అచ్చు తప్పు. సరే, ఈ మునక్కాడ ఏమిటో ఎంత ముద్రగా ఉంది? ఇది మునక్కాడ కాదు, ఉప్పు డబ్బాలో స్పూను. స్పూనా? ఆనంద్, నువ్వు నాకేదైనా సహాయం చేయాలనుకుంటే ఆ మొత్తం నేనే తినాలా? వద్దు. నాకు చదువు నేర్పుతావా? ABCD. అది నాకు తెలుసు. తెలుసా? చెప్పు చెప్పు చెప్పు. ABCD ఎప్పు, నీ తాత పిల్లక తప్పు. నా తాత పిల్లక టప్ప. వెరీ గుడ్. జనవరి, ఫిబ్రవరి. నాకు తెలుసు. జనవరి, ఫిబ్రవరి, మార్చురి. ఏమిటి మార్చురియా?
ఇక నీకు తెలిసింది చాలు. ఇదేమిటో చెప్పు. తెలుసు, వెరీ గుడ్. కానీ మర్చిపోయాను. ఎం ఫర్ మదర్ అంటే అమ్మా, నా అమ్మా. ఎం ఫర్ మదర్ అంటే అమ్మా, నీ అమ్మా. ఇదేంటో చెప్పు. అది మర్చిపోయాను. డబ్ల్యూ అంటే ఏమిటి? నీ అమ్మ తలకిందులైంది. ఏమిటి? నా అమ్మ తల్లకిందులైందా? నువ్వే కదా అమ్మని తలకిందులు చేసావు. అవును, నేనే చేశాను. ఇదంతా నా తప్పే. ముందు నువ్వెవరి దగ్గరైనా సరిగ్గా నేర్చుకునిరా. నా పెళ్లి గురించి మీరు ఎక్కువ శ్రమ పడక్కర్లేదు. నేను ఆల్రెడీ ఇక్కడ ఓ అమ్మాయిని చూశాను, మనస్సు ఇచ్చేశాను. మీరు ఒప్పుకుంటే పెళ్లి చేసుకుంటాను, ఒప్పుకోకపోయినా చేసుకుంటాను. మీ మనస్తృప్తి కోసం ఒకసారి వచ్చి చూసి వెళ్లాల్సింది. ఇట్లు మీ చిరంజీవి. లంబోదరలకు మికర అంబాసుత అమర వినుత లంబోదరలకు మికర. వేధవని వేధవ, 3 అడుగులు ఉండేవాడు 2 అడుగులు దాన్ని చూసుకోవాలి గాని క్లియోపాట్రా కావాలంటే ఎట్లా? ఒరే ఫూల్, అందం అడుగుల్లో లేదురా. అన్నిటికన్నా పొడవుగా ఉండే జిరాఫీ జూలో ఒంటరిగా తిరుగుతోంది. చిలకలేరా జంటగా ఉండేది. ఆ మాటకొస్తే ఇంత పొడవుగా ఉన్న వీడికి ఎప్పుడో పెళ్ళైపోయి ఉండాలి. మధ్యలో నా గొడవ ఎందుకురా? అది కాదు బామ్మర్దే. నోర్మయ్య, వాడిని బావమర్దని అంటే నేను 4 కోసేస్తాను. అలా పిలిచే హక్కు నా ఒక్కడికి మాత్రం ఉంది. బుర్రతో ఆలోచించరా. రేపే నేను మేనేజర్ అయిపోతాను. మారుతి కారు కొంటాను. డ్రైవింగ్ సీట్ లో నేను, నా పక్కన పద్దు భుజం మీద నా చెయ్యి. నీకంటే ముందు అప్పు చేసి నేను మారుతి కారు కొంటాను. డ్రైవింగ్ సీట్ లో నేను. చూసే వాళ్ళకి నువ్వు డ్రైవర్ లాగా, అమ్మాయి ఓనర్ లాగా కనబడతా. వాగుతున్నావు. నేను డ్రైవర్ పద్దు నాది. పాది నేను పెళ్లి చేసుకుంటాను. నేను చేసుకుంటాను. నువ్వు చేసుకోవడానికి వెళ్ళలేదు. కావాలంటే వచ్చే ఎక్కువగా వాళ్ళతో మాట్లాడమంటే చంపేస్తా. నువ్వేగా చెప్పావు. అవును, నేనే చెప్పాను. ఇప్పుడు నేనే వద్దని చెప్తున్నాను. పాపం, వాళ్ళు మంచి వాళ్ళు తెలుసా? అసలు నీ ప్రవర్తన చూస్తుంటే నేను ఒక బ్రోకర్ లాగా, నువ్వు ఒక పద్దు నా మాట్లాడడానికి నోరేలా వచ్చిందిరా? ఏమన్నాడు? ఈ చీర నీకోసమే తెచ్చాం. నాకెందుకండి, వద్దండి. పర్వాలేదులే పద్మ. ఎలా ఉంది నాన్న? మహాలక్ష్మిలా ఉందంటున్నారు. ఏమ్మా, సరిగ్గా భోంచేవా? ఇంత సన్నగా ఉంటే ఎలా? మా ఊరికి తీసుకెళ్లి బాగా తమలపాగులు పెట్టి, అదే తిండి పెట్టి లాగేసి పంపిస్తామంటున్నారు. ఒరేలు, మా పేరెంట్స్. నమస్కారం. నమస్తే. నీతో మాట్లాడడానికి వచ్చారు. పద్దు ఇక్కడ ఉందండి. పద్దు పెద్దవాళ్ళ ముందు కూర్చోచ్చా? నువ్వే చెప్తాను. అదేట్రా? వెళ్ళి కాఫీ తీసుకురా. వాళ్ళు కాఫీ తాగారు. అదిగో. పర్వాలేదు, నువ్వు తాగిరా పో. అమ్మయ్యా, ఇంతకాలానికి మా వాడు పెళ్లి కొప్పుకున్నాడంటే అంతా మీ చలవే బాబు. చిరంజీవి పెళ్ళా? నాకు చెప్పలేదే. ఏమయ్యా పెళ్లి కొడుకు? మీ కజిన్ నన్ను ఎలా టీచ్ చేస్తుందో అందుకే లోపలికి వెళ్ళమన్నాను. ఇలా ఎగతాళి చేస్తే ఆయనకి బాంతి అవుతుంది. నువ్వు ముందు లోపలికి వెళ్ళి పో. మనం ఆఫీస్కి వెళ్ళి మాట్లాడుకుందామండి. ఆఫీస్ లోనా? జూ పార్టీకి వెళ్దాం. జూ చిచ్చి హోటల్కి వెళ్దాం పదని. వెంకటేష్, ఏమిట్రా ఇది? నువ్వు చేస్తుంది ఏమైనా బాగుందా? ఏమిటమ్మా నువ్వు ఇప్పుడు వచ్చావు? అత్తయ్య రండి రండి. ఏమ్మా, మా వాడేదో నిన్ను కొట్టాడు తిట్టాడు అన్నారు. అదే లేదు అత్తయ్య. అదేమిటో మీరు లోపలికి వెళ్ళి మాట్లాడండి. పొండి మన జూకి వెళ్దామండి. నీకోసం ముసలి గ్యాంగ్ వచ్చింది. రండి 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 రండి. ఏదేదో విన్నాం బాబు. మనసు బాధపడి అమ్మాయిని ఊరికి తీసుకెళ్దామని వచ్చాం. వెరీ గుడ్. మా మావయ్య గారు మీరు ముందు లోపలికి వెళ్ళండి. పెద్దవాళ్ళందరూ ఉండగానే పెళ్లి విషయం మాట్లాడుకోవడం మంచిదంటున్నారు బాబు. మీరు ఏదైనా మాట్లాడాలి అనుకుంటే మా అమ్మగారితో మాట్లాడి. అమ్మా 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 గుర్తుందా? ఓ అలాగే ఉన్నారు. అలాగే ఉన్నారా? ఎవరు అనుకుంటున్నారు? ఎవరో అనుకుంటారు. నోరు పోయి. ఈ అబ్బాయి ఎవరు? పక్కింటి వాడు. ఓహో, మీరిద్దరు కాస్త ఇలా వస్తారా? అదెలా? ఆయనకి పెళ్లి కారుతున్నారు చెప్పారు. నేను హాయిగా ఉన్నాను. మరి చంటి అలా చెప్పాడేమిటి? చంటి మా ఇక్కడికి ఎప్పుడు వచ్చాడు? మీరు మా తాతగారితో మాట్లాడండి. మీరు చెప్పింది ఆయన విని ఓకే అంటే మాకు ఓకే. మీ అబ్బాయి మా మనవరాల్ని చాలా హింస పెడుతున్నాడట. మా చంటి చెప్పాడు. చిట్టి అదేం లేదండి, పువ్వులా చూసుకుంటున్నాను. చాలా సంతోషం. ఇంతకీ నువ్వెవరు బాబు? అల్లుడు, కాబోయే అల్లుడు. అల్లుడా? అవును, అలాగే ఉన్నాడు. అలాగే ఉన్నాడా?
మీరు చెప్పింది వాస్తవమే. ఉండదా మరి? నేను చెప్పేది అదేనయ్యా. వెళ్ళొస్తాను బాబు. ఏంటత్తయ్య ఒక్కరోజు కూడా ఉండకుండా వెళ్ళిపోతున్నారు? నేను వెంటనే వెళ్ళకపోతే మీ మావయ్య పేకాటలో ఇల్లు కూడా తాకట్టు పెడతారు. ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది. వెళ్ళొస్తానమ్మా. నేను బస్ దగ్గర డ్రాప్ చేసి వస్తాను. నేను దింపొస్తానులే బాబు. పదండమ్మా. వస్తాను. ఎన్నిసార్లు చెబుతావయ్యా? నాకు అర్థమైంది. మాట్లాడారా? మీరు మాట్లాడింది ఈ లోకల్లో అర్థం చేసుకుని నేను ఒక్కరేనా? పాపం మూగవాడు. సరే అవును అనకపోతే బాధపడతాడని నేను తలూపాను. వస్తాను అల్లుడు. అలాగే. అల్లుడు ఇక్కడ కాదు, అక్కడ ఉన్నాడు. తెలుసు. అతను అల్లుడని అనకూడదు. అతనికి ఇంకా పెళ్లి కాలేదని, మన పద్మ తనకి చెల్లెలవుతుందని చెప్పాడట. ఆయన మాటల్ని బట్టి అర్థమైందది. మీకు వినబడదు కనుక అందరిలోనూ అరిచి చెప్పాల్సి వచ్చింది. ఇది నాకు తెలుసు, ముందే చెప్పారు. అయినా నన్ను బాగానే చూసుకుంటున్నారుగా. వెళ్ళండి నాన్న, వెళ్ళండి. నీ కళ్ళ ముందు పద్మ గురించి మేము అన్ని మాట్లాడుతుంటే నువ్వెంత బాధపడి ఉంటావో మాకు తెలుసు. కానీ నీకు సారీ చెప్పడం కంటే ఆ అమ్మాయి కాళ్ళు పుచ్చుకోవడం మంచిది. ఇన్నాళ్ళు ఆ అమ్మాయి చేతి ఉప్పు తిన్నాం కనుకే నీ బండారం బయట పెట్టట్లేదు. మర్యాదగా చెప్తున్నాను, ఆ అమ్మాయిని వారం రోజులుగా వాళ్ళ ఊరికి పంపించే, లేదా ఉద్యోగం మానేసి వెళ్లి కాపురం పెట్టు. పద్మ ఎప్పుడో చచ్చిపోయింది. ఎక్కడికి? నా పుట్టింటికి కాదు. లక్షలు ఖర్చు పెట్టి నా పెళ్లి చేసి పంపించారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి వాళ్ళే ఎందుకు బాధ పెట్టాలి? మరి మీరే నాకు భార్య స్థానం ఇవ్వనప్పుడు మీ ఇంటికి ఎందుకు వెళ్తాను? రోడ్డు మీద, ప్లాట్ఫామ్ మీద, కుప్ప తొట్లో. నాకు చదువు లేదు కాబట్టే కదా నన్ను చెల్లి అన్నారు వాళ్ళతో. ఇంటి పని వంట పని చేసినందుకు కూడా నేనేం బాధపడలేదు. కానీ నాకు తెలియకుండా వాళ్ళు నా మీద మోసపడ్డారు. నేనెందుకు నలిగిపోయానో తెలుసా? నీ ఎందుకు అలా చేశాను? నీ ఉద్యోగం కోసమే కదా. రేపు మీ ఆఫీసులో నిన్ను మేనేజర్ని చేస్తాను. ఒక్కసారి నీ భార్య నా దగ్గరికి పంపు అంటే పంపనని నాకు నమ్మకం తట్టలేదు. నీతో కాపురం చేయటం కంటే నడి వీధిలో ఉండటమే మంచిది అనిపిస్తుంది. ఉంటాను. నీ భార్యను ఎవరికి చెప్పను. మీరు కూడా దయచేసి ఎవరికి చెప్పొద్దు. ఎదురింటి పద్మకి లెటర్ ఇమ్మని చెప్పి ఇచ్చాను. ఇచ్చావా? ఓ అప్పుడే ఇచ్చేసానుగా. వద్దు, మనిద్దరం విడివిడిగా ఉన్నామన్న సంగతి మా అమ్మా నాన్నకి తెలీదు. పెళ్ళైన తర్వాత మనిద్దరం కలిసి ఒక్కసారి కూడా మా ఇంటికి వెళ్ళలేదు. వచ్చే పండక్కనే రమ్మని 1కి 2 సార్లు ఉత్తరం రాశారు. వాళ్ళకి అనుమానం రాకుండా ఉండాలంటే మనిద్దరం కలిసి వెళ్ళకపోయినా కనీసం నువ్వైనా వెళ్ళాలి. ఈ ఒక్క కోరిక తీరుస్తావు కదూ వెంకటేష్. మరి ఏం చెప్పింది? వెంకటేశ్వర, ఓ వెంకటేశ్వర, రే సన్నాసే, ఎక్కడ తెచ్చారా సన్నాసరే? ఓ వెంకటేశ్వర, వెంకటేశ్వర, వీళ్ళేంటి ఇలా వచ్చారు? వెంకటేశ్వర, ఎక్కడ తెచ్చారు వెంకటేశ్వర? ఓ వెంకటేశ్వర, నువ్వు వచ్చాడు. ఎందుకు నన్ను అలా అరుస్తావు? అరవక ఏం చేయదా? ఇంటి నెంబర్ మర్చిపోయారా సన్నాసి? నా అరుపు నిన్న నువ్వు బయటకు వస్తావనే. అది సరేగానే అర్జెంట్గా ఒక బ్యాగ్ పట్టరా. ఇడికి మీటర్ మీద 5 రూపాయలు కావాలంట. దమ్ముంటే నాతో అడిగి గెలవను. వెళ్ళవయ్యా. పదండి. పద్మా, పద్మా. పద్మ లేదు, పుట్టింటికి. పుట్టింటిగా? నిన్నే కదా అక్కడికి వెళ్ళి వచ్చింది. మేము పుట్టింటికి వెళ్ళలేదు, అర్జెంట్ పని మీద మార్కెట్కి వెళ్ళింది. బహుశా అక్కడి నుంచి వెళ్తుందేమో. ఎప్పుడు వస్తుంది బాబు? మీరు వెళ్ళిన తర్వాత. చూసారా ఏం చెప్తున్నారో? నన్ను ఊరికి తీసుకెళ్లరు, మిమ్మల్ని రమ్మని ఉత్తరం రాయమంటే రాయరు. ఏమిటలా చూస్తున్నారు?
పట్టుకోండి మొయ్యలకు చస్తున్నాను. తీసుకోరా సన్నాసి. చూసారా, ఇది కూడా మీరే చెప్పాలి. రామ్మా, బాగున్నావా? నమస్కారం అత్తయ్య. బాగున్నారా? కూర్చోండి. ఇలా ఇవ్వండి. ఓహో, బ్రహ్మాండంగా ఉందమ్మాయి నీ చేతంట, మరుగుడు పలుడికి పెట్టినట్టు. ఇది మామూలు వంటే మావయ్య గారు. దీంట్లో ఏదైనా ఒక్క ఐటెం తక్కువైనా ఈ నొక్కరు. వాడి మొహం మా వంశమే అంతా. అవును, ఎక్కడ్రా నా మనవడో మనవరాలో? ఎక్కడ్రా సన్నాసి? వెళ్ళేప్పుడు మార్కెట్ లో కొనిస్తా. ఏటను మాట్లాడదే? నన్ను మాత్రం అడుగుతారంటే? అదే లేదు మావయ్య గారు, ఆయనకి నా మీద కోపం. ఆయనేమో ఇంకా ఆఫీసర్ కూడా కాలేదు, పరీక్ష కూడా పాస్ అవ్వాలి. మధ్య పిల్లలు గొడవ పెట్టుకుంటే ఆయన ప్రశాంతంగా ఎలా చదువుతారు? అందుకే నేనే వద్దన్నాను. ఇది ఆ రోజే తెలుసుంటే మీ మావయ్య గారిని కనీసం 5వ క్లాస్ వరకైనా చదివించేదాన్ని. ఏంటి కోడల పక్కన చేరేసరికి నీ బుర్ర కూడా పనిచేస్తుంది. త్వరగా పరీక్షలో పాస్ అయ్యి శుభవార్త తెలియజేయి బాబు. వస్తాను. వస్తాను. థ్యాంక్స్. నా బాధ్యతలు మర్చిపోయేంత మూర్ఖురాల్ని కాదు నేను. ఎప్పుడొచ్చా? ఏంటిలా చిక్కిపోయావు? ఒంట్లో బాగలేదా? మనసే బాగాలేదమ్మా. అందరూ పాకే వయసులో నా మనవరాలు నడిచింది. అందరూ నడిచే వయసులో నా మనవరాలు పరిగెత్తింది. అంత వేగంగా మొదలైన నా మనవరాలి జీవితం ఎక్కడ ఆగిపోతుందోనని వచ్చానమ్మా. హలో వెంకటేష్, ఇట్స్ మీ రీటా. హలో రీటా, ఎలా ఉన్నావు? నిన్ను చూసి చాలా రోజులైంది. నేను నీకు 2-3 సార్లు ఫోన్ చేశాను. ఓ, ఐఎమ్ సారీ. ఈ మధ్య ఎలక్షన్ పని మీద ఊరికెళ్ళాను. రేపు తప్పకుండా వస్తున్నావు, ఓకే? అలాగే. నా బాధ ఎవరితోనూ చెప్పుకోలేక స్నేహితురాలుగా భావించి నీతో చెప్పుకున్నాను. నీ కథ వింటుంటే నాకు చాలా జాలేస్తోంది. డోంట్ వరీ, నీ భార్యని నేను దారిలో పెడతాను. రీటా, రీటా, వచ్చాడు అప్పులవాడు. నీ జీవితాన్ని నాశనం చేశాడు. వద్దు వెంకటేష్, వద్దు. ఇది నా తప్పే. నీకున్న ప్రాబ్లమ్స్ చాలక నా ప్రాబ్లమ్స్ కూడా ఎందుకు? రా, నువ్వు ఇక్కడే ఉండు. ఎట్టి పరిస్థితులను బయటికి రావద్దు. నీ డబ్బు ఇచ్చేసాను కదా. ఊర కుక్కను తీసుకొచ్చి ఇంట్లో పెడితే యజమాని మీదే అరిచిందట. అలా ఉంది నీ ప్రవర్తన. మర్యాదగా మాట్లాడకుండా వెళ్ళిపో. ఏమన్నా? మినిస్టర్ నీ చేతిలో ఉన్నాడనేగా నీ ధైర్యం? నీ ప్రమోషన్ కోసం ఆ మినిస్టర్ ని పరిచయం చేసి నువ్వే కదా. ఎవడున్నాడు లోపల? చెప్పను. చెప్పు. చెప్పను, వెళ్ళిపో. చెప్పవే. మర్యాదగా చెప్పు, ఎవడున్నాడు? నన్ను బయటకు వెళ్ళమంటావా? రీటా, నేను ఇక్కడ ఉన్నానని ఆశ్చర్యపోతున్నారా? మీరేం భయపడద్దు. నేనేం గొడవ చేయడానికి రాలేదు. మిమ్మల్ని అత్తవారింటికి తీసుకెళ్ళటానికి వచ్చాను. ఏంటలా ఉన్నారు? మీకు ఆ విషయం తెలుసా? మీ ఆఫీస్ వాళ్ళు పెట్టిన 1 సంవత్సరం గడువు, నేను పెట్టిన కండిషన్ ఇవాటితో పూర్తయ్యాయి. ఈ పొగరుబోతు ఇలా మారిపోయిందేంటా అని ఆలోచిస్తున్నారా? ఇదంతా మా నాయనమ్మ పుణ్యం. మొగాన్ని రెచ్చగొట్టావనుకో, వాడు వేరే దారిలోకి వెళ్ళిపోతాడు. అప్పుడు నువ్వు ఏడుస్తూ కూర్చోవాలి అంది. ఫట్టు మన మనసు మార్చుకున్నాను. ఇంకా చచ్చినా బ్రతికినా మీతోటే బాబు. వంట బాగాలేదా? ఆకలి చచ్చిపోయింది. చూడండి, రాత్రి కోసం ముందే శోభనంగా రెడీ చేసి పెట్టాను. కళ్ళు మూసుకుని చేతులు ముందుకు పెట్టండి. పెట్టండి. అయ్యో, ఇలా కాదు. ఇంకెలా? చేతులకి సంకెళ్ళు వేస్తారే అలా. ఇది నేనే కొన్నాను, నేనే వేస్తాను. వద్దు వద్దు, కాసేపట్లో పోలీసులే వేస్తారు. అయ్యో, శోభనం గదిలో అలా మాట్లాడకూడదండి. మనకి శోభనం వచ్చి రాదు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఏమైంది?
నా మీద ఒక హత్యా నేరం పడింది. రండి వెళదాం. ఎక్కడికి? పోలీస్ స్టేషన్ కి. మీరు చూసింది చూసినట్టుగా చెప్పండి. శభాషను మెచ్చుకుని నన్ను వదిలేస్తారనుకుంటున్నావా? నేను సతీ సావిత్రిని కాకపోవచ్చు, కానీ మిమ్మల్ని సత్యవంతులాగా తీసుకుపోనివారు. త్వరగా రండి. చిల్లరుందా? లేదండి. కాసేపు ఉంటావా? వెళ్ళాలి సార్. సరే ఇక్కడే ఉండు, చిల్లర మార్చేస్తా. ఇది సార్ జరిగింది. మా ఆయన అతన్ని గుర్తుపడతారండి. ఆ అమ్మాయికి అతనికి మధ్య ఉన్న సంబంధం గురించి ఆయనకి బాగా తెలుసు. ఇప్పుడు ఆ నేరం ఆయన మీద మోపాలని చూస్తున్నారు. ఎలాగైనా మీరే ఆయన కాపాడాలండి. కరెక్ట్ టైంకి వచ్చావమ్మా. నీ ధైర్యానికి మెచ్చుకోవాలి. మీ ఆయన ఇంట్లో ఉన్నారా? బయటే ఉన్నారండి. ఇక్కడే ఉండాలండి. ఆటోకి చిల్లర మార్చిచ్చేస్తానన్నారు. భయపడి పారిపోయి ఉంటాడు. చూడమ్మా, నువ్వు సహకరించకపోతే మీ వారిని హత్యా నేరం నుండి కాపాడటం కష్టం అవుతుంది. కమా, మీ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. మీ ఇల్లు కూడా చూసినట్టుంటుంది. కమా. మీరంతా ఇక్కడే ఉండండి. ఎస్ సార్. మా ఇంటి చుట్టూ ఎందుకండి పోలీసులు? ఇదంతా మీ ప్రొటెక్షన్ కోసం. వాళ్ళు చెప్పినట్టే చేశారు. ఎందుకు అలా పారిపోయారు? నువ్వే మాట్లాడదు, నేను చెప్పేది విను. నువ్వు అనుకున్నట్టు ఎవరొచ్చి అడిగినా నేను లేనని చెప్పు. సారీ, డిస్టర్బ్ చేశానా? ఇటు సైడ్ వెళుతూ చూసిపోదామని వచ్చాను. ఎస్పీ గారు కూడా జీపులో ఉన్నారు. ఆయన కూడా నేను ఫీల్ అయినట్టే ఫీల్ అవుతున్నారు. తప్పు చేయనప్పుడు దాక్కోవటం చాలా పెద్ద నేరం అవుతుంది. అలాగా? మీ వారు వచ్చారా? లేదే. వచ్చినా లేక ఫోన్ చేసినా వెంటనే మాకు ఇన్ఫార్మ్ చేయండి. ఓకే? విన్నారా? ఎవరో చేసిన నేరం మీ మీద పడుతుందట. ఎవరో కాదు, ఆ ఇన్స్పెక్టర్ అసలు హంతకుడు. అతను చేసిన నేరం నా మీద తోసేయటానికి మాటు వేసి వల పన్నుతున్నాడు. వెళ్ళొస్తాను. నువ్వు నిర్దోషుని మన న్యాయస్థానంలో వాదించచ్చు బాబు. అంతవరకు వాడు నన్ను ప్రాణాలతో ఉండనిస్తేగా. నీ పెళ్లంతో ఆఖరిసారి మాట్లాడుతున్నావనే ఎంతసేపు వెయిట్ చేశాను. ఒక అమ్మాయి అన్యాయంగా చంపింది కాకుండా నా నేరం నా మీద ఒప్పుతావు. డ్యూటీలో ఉన్న ఒక అధికారిని కొట్టే నేరం మనకెందుకు? మనం ఎక్కడ మాట్లాడుకోవాలో అక్కడే మాట్లాడుకుందాం. ఆయనతో పాటు స్టేషన్ కి నేను కూడా వస్తాను. వద్దు. మిమ్మల్ని పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి నేను ఊరికమ్మం ఎక్కేంత మూర్ఖుణ్ణి కాదు.
ఆ హత్య నేనే చేశానని మీ ఇద్దరికి మాత్రమే తెలుసు. మీ ఇద్దరిని పైకి పంపించేస్తే ఆ శవాన్ని సరదాగా సమాధి చేసినట్టు మీ సాక్ష్యం కూడా సమాధి అయిపోతుంది ఈ గదిలో. ఆవేశపడకు. మీ చావుకి బ్రతుక్కి మధ్య కేవలం 30 క్షణాలు మాత్రమే ఉంది. ఆ గోడ మీద గడియారాన్ని చూడండి. దానిలోని సెకండ్ల ముళ్ళు 12 మీదకి వచ్చేసరికి ఈ బిల్డింగ్ చుట్టూ ఉండే మొత్తం బాంబులు ఒకేసారి పేలిపోతాయి. కలిసేలాకు కాపురం చేయలేకపోయాం. కనీసం కలిసైనా చచ్చిపోదామండి. కొన్ని క్షణాల్లో చనిపోతామని తెలిస్తే ఎంత భయంకరంగా ఉంటుందో అనుభవించారు కదూ. ఈసారి నిజంగానే పేలుతుంది. కానిండ్రా. నీకేం కాలేదు కదా? ఆగు బాబు ఆగు. నాకు పోట్లాటలు నచ్చవు. నేను అహింసావాది. నీకెందుకు ఆశ్రమ? నన్ను కొట్టాలంతే కదా. అవును. ఇలా ఇవ్వు. లోపలే ఎవరు? అల్లుడు గారా? అల్లుడు కాదు, మిమ్మల్ని చంపడానికి వచ్చారు. సరే బాబు, కొండ మీద గుడి ఉందిగా, మొక్కుకున్నట్ట దొల్లుకుంటూ వెడుతున్నాడని చెబుతున్నాడు. అలాగే దొర్లుకుంటూ వెళ్ళు బాబు. వెళ్ళు. కాలు ముచ్చుకోమంటే పాపం కత్తి ఏందిరా మనకెందుకు? ఇతరుల సొమ్ము తీసుకోవడం పాపం రా. మావయ్య నన్ను క్షమిస్తావా? దేనికి? అల్లుడు గారా? అయ్యో అయ్యో, అల్లుడు కాదు గిల్లుడు కాదు, నేను ఒక రౌడీనమ్మా. రౌడీ?
పిస్టల్ పేలిపోతుంది. సార్ సమయానికి వచ్చారు. తప్పించు పారిపోవాలనుకుంటున్నాడు. అరెస్ట్ చేయం సార్. సన్నాసే, నెల రోజుల వరకు బయటకు రావడానికి వీల్లేదు. భోజనము టిఫిన్ అన్ని కిటికీలోంచే. గుర్తుంచుకో, వచ్చేప్పుడు శుభవార్తతో బయటికి రావాలి.